మన పక్కన సీట్ల వాళ్ళు. సో మనం ఆ జర్నీలో కూడా వాళ్ళతో పరిచయం చేసుకొని అది కూడా లిస్ట్ గ్యాదర్ చేయొచ్చు. ఇంకా మనము బైక్స్ పైన వెళ్తున్నప్పుడు పాంప్లెంట్స్ పంచుతుంటారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఆ పాంప్లెంట్స్ మనం తీసుకొని అందులో నంబర్ ఉంటుంది కదా, మనం పాంప్లెంట్స్ పడేయకుండా ఆ పాంప్లెంట్స్ పై నంబర్ ఉంటది కదా, ఆ నంబర్ నుంచి కూడా వాళ్ళతో మనము మాట్లాడి రిలేషన్ పెట్టుకొని కూడా వాళ్ళతో మనము ఇన్విటేషన్ తీసుకొని ప్లాన్ చెప్పొచ్చు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. రైట్, సూపర్. ఓకే, చిన్న వయసులో మేడం కూడా ఎట్లా లిస్ట్ తీయొచ్చు అనేది అర్థం చేపిస్తుంది. ఓకేనా? రియల్ ఎస్టేట్ వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు బయట టచ్ అవుతుంటారు. ఓకే, ఆ విధంగా వచ్చినటువంటి లీడర్ కూడా ఇక్కడ ఉందన్నమాట ఒక మేడం. న్యూస్ పేపర్ సేల్ చేస్తూ వచ్చినటువంటి ఆమె పరిచయం చేసుకొని కంటిన్యూగా ఓకే ఫాలోఅప్ చేసి ప్లాన్ చెప్పడంతో ఆమె కూడా బ్యాంకాక్ ట్రిప్ విన్ అయింది, కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన ప్యానల్లో. సరిత మేడం. సరిత మేడం, సరిత వనం కరెక్టేనా మేడం ఉన్నారా? కాదు గురుజీ, వనం కాదు, వరం కాదు, సరిత మేడం లేనట్లున్నారు. సరిత. లక్ష్మి మేడం వచ్చారనుకుంటా. ఓకే, వర్క్ లో ఉన్నారేమో, బిజీ ఉండొచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. న్యూస్ పేపర్ వేయించుకోండి అని అడుగుతుంటారు కదా, న్యూస్ పేపర్ వేయించుకోండి. అట్లాంటి వాళ్ళు కూడా అచీవ్ అవుతారు అనడానికి ప్రూఫ్ ఉన్నారనమాట ఎంతోమంది. ఎస్ గురుజీ. మాధవ్ మేడం ప్లాన్ చెప్పింది గురుజీ, ఎట్లా చెప్పిందో సార్ మాట్లాడించాను గురుజీ. అదే మేడం, నేను ఎట్లా పరిచయం చేసుకున్నది. మాధవ్ మేడం వెల్కమ్. ఒక్క నిమిషం గురుజీ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేస్తున్నాను. అదే మేడం మీకు కోస్ట్ ఉంది, మాట్లాడవచ్చు. వెల్కమ్ మేడం. గురుజీ గుడ్ మార్నింగ్ మా గురుజీ. నాకు అవకాశం ఇచ్చేందుకు ఇప్పుడు ధన్యవాదాలు మా గురుజీ. గురుజీ నేను నంది హిల్స్ లో ఉండే మా గురుజీ, టీకేఆర్ కమాన్ లోపల. అక్కడ ఉన్నప్పుడు గురుజీ మేడం ఉదయం 10 o'clock వచ్చింది మా గురుజీ. మేడం న్యూస్ పేపర్ వేయించుకోండి అని చెప్పేసి వచ్చింది మా గురుజీ. అయితే మేడం లేదు, నాకు న్యూస్ పేపర్ చదివే టైం ఉండదు, నేను బిజినెస్ చేస్తూ ఉంటా, నాకు టైం ఉండదు, నాకు వద్దు అని చెప్పేసి అన్న గురుజీ. లేదు లేదు మేడం, నాకు ఒక 5 టార్గెట్లు ఉన్నాయి. ఏముంది మేడం 200 కదా వేసుకోండి, మీరైతే 5 అయితే అయిపోతాయి నాకు అని చెప్పేసి అన్న రోజు రిక్వెస్ట్ చేస్తుంది. లేదండి నేను వద్దని చెప్తున్నా కదా, వద్దు అని అంటే, లేదక్క ప్లీజ్ అక్క అన్నది. అక్క అనేసరికి నాకు అక్కడ అనిపించింది గురుజీ, సరే ఇంత మంచి రిక్వెస్ట్ చేస్తుంది అని అంటే, జీతం తక్కువనే ఉంటది అయినా కానీ ఇంత మంచి రిక్వెస్ట్ చేస్తుంది అని అంటే, ఆ అమ్మాయి ఈ బిజినెస్ మంచిగా సూట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి ఒక మాట ఇట్లా ఇసురుదాం ఏముంది అని చెప్పేసి, సరే మరి నువ్వు న్యూస్ పేపర్ వేయించుకోమంటున్నావు కదా, మరి నేను ఒక బిజినెస్ లో వెళ్తున్నా, చాలా బాగుంది, మరి సైడ్ బిజినెస్ గా చేసుకోవచ్చు, మరి నువ్వు వింటానంటే నేను న్యూస్ పేపర్ వేయించుకుంటా అని చెప్పిన గురుజీ. అంటే సరే అని చెప్పేసి అన్నది. అన్నాక నువ్వు న్యూస్ పేపర్ ఫస్ట్ వేయించుకుంటే నేను వింటానే అన్నది. సరే అని చెప్పేసి 200 పెట్టి వేయించుకున్న గురుజీ. తర్వాత సరే చెప్పండి అని అన్నది. నువ్వు ఒక్కదాని కాదు, నువ్వు మీ హస్బెండ్ ఇద్దరు ఉండాలి అని చెప్పిన గురుజీ. సరే అని చెప్పేసి మళ్ళీ 12:30 వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చింది గురుజీ. ప్లాన్ విన్నది గురుజీ. ఆ అమ్మాయికి నచ్చింది, వాళ్ళ హస్బెండ్ కి కొంచెం అట్లా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఎవరో మనకు తెలియదు, ఆమెకు నమ్మి నువ్వు 14,500 పెట్టి షాపింగ్ చేస్తావా, అవసరం లేదు మనకి ఎందుకు అది ఇది అని అన్నాడంట గురుజీ వాళ్ళ సారు. అన్నాక కూడా మేడము రిక్వెస్ట్ చేసే కాడికి చేసింది గురుజీ. ఆ రోజు పొద్దంతా రిక్వెస్ట్ చేసిందంట. మళ్ళీ రోజు సాయంత్రం 3 గంటలకు గురుజీ నాకు లొకేషన్ పెట్టి ఫోన్ చేసింది. నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, ఒకట్లా నార్మల్ గా చెప్పేసి వదిలేసిన అనమాట. 3:30 ఫోన్ చేసేసి లొకేషన్ పెట్టి, లేదక్క మీరు రండి, ఇట్లా మా ఇంటికి రండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆయన వద్దంటున్నాడు అంటే, ఎందుకు వద్దంటున్నా అన్నది కొంచెం ఆయనకు అర్థం చేపిస్తే కూడా వినలేదు గురుజీ. అయితే మేడం సరితే మేడం లేదు మేడం నేను చేస్తాను, నాకు నచ్చింది అని చెప్పేసి అప్పటికప్పుడే 14,500 పెట్టి షాపింగ్ చేసింది గురుజీ. రైట్, వెరీ గుడ్. మేడం కూడా కనెక్ట్ అయ్యారు. వెల్కమ్ మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. షేప్ షాప్ ఇన్విటేషన్ జరిగింది, హిస్టరీ క్రియేటర్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, బ్యాంకాక్ ట్రిప్స్, డిఫరెంట్ ట్రిప్స్ కూడా అచీవ్ అవుతున్నారు. 3 feet లో. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కోటి ధన్యవాదాలు మా గురుజీ. మా గురుజీ నేను ఫోన్ వచ్చింది మా గురుజీ, కట్ అయిపోయింది మా గురుజీ, సారీ మా గురుజీ. మా గురుజీ నేను సేఫ్ షాప్ రావడం మా గురుజీ నాకు అదృష్టం అనుకుంటాం మా గురుజీ. అంటే మాకు ప్రమోటర్స్ ఒక 20 members ఉంటారు మా గురుజీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలనీ ఇస్తారనమాట. నాకు మేడం సేఫ్ షాప్ లో ఆ కాలనీలు ఉన్న మేడం ఆ కాలనీ ఇవ్వడం నాకు రియల్ గా మా గురుజీ అంటే నాకు గాడ్ ఇచ్చిన ఒక వరం అనుకుంటా మా గురుజీ. నాకు అదే గల్లీ రావడం, మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఆమె సేఫ్ షాప్ చేస్తుందని నాకు తెలియదుగా మా గురుజీ. డైరెక్ట్ వెళ్ళినా, 2nd floor లో ఉంటది మా గురుజీ మేడము. అయితే మేడం వాళ్ళ ఇంటికి యాక్చువల్ గా లిఫ్ట్ కూడా ఉంటది మా గురుజీ.
అంటే నాకు లిఫ్ట్ అంటే కూడా భయం మా గురించి. లిఫ్ట్ ఏ విధంగా ఎక్కి అలా లిఫ్ట్ లా ఎక్కితే ఇరికిపోతున్నామని కూడా భయం అవుతుంది మా గురించి. లిఫ్ట్ అంటే ఎలా యూజ్ చేయడమో తెలియదు మా గురించి. అలాంటిది నేను స్టెప్స్ ఎక్కి పోవడము, అక్క ఏమన్నా పేపర్ వస్తుందా అంటే, మేము ఇంత ముందుకు వేయించుకుంటుండ్రా, ఇప్పుడు మేము పేపర్ అవసరం లేదు, ఇప్పుడే రీసెంట్ గా మేము బంద్ చేసినాము, మా సార్ జాబ్ చేస్తారు, పిల్లలు కాలేజ్కి వెళ్తారని చెప్పింది. లేదంక మీరు ఒక 1 month వేసుకోండి, పేపర్ 200 కదా, రేపటి నుంచి వచ్చి పేపర్ బాయ్ వేసిపోతాడు, నెలంతా వేసుకున్న తర్వాత పేపర్ బాయ్ 200 ఇవ్వాలి అని చెప్పి అడిగితే, సరే అని చెప్పి పేపరు ఒక ప్లాన్ ఉంది వింటావా అన్నది. సరే ఫస్ట్ నాకు పేపర్ బుక్ చేయండి, నా పర్పస్ ఏంటి పేపర్, అయితే పేపర్ బుక్ చేయండి అక్క, నేను తర్వాత వచ్చి వింటా అని చెప్పిన. సరే అక్క సరే అన్నది. సరే బుక్ చేసిన తర్వాత నేను వేరే వాళ్ళ ఇంటికి పోయినా మా గురించి. ఇంకో ఆంటీ ఇంటికి పోతే ఒక ఆంటీ చెప్పింది, మీరు నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము అని చెప్పి నా కోసం అని నేను అడగంగానే ఎమ్మటే బుక్ చేసింది మా గురించి పేపర్. ఆంటీ ఉన్నది కుసబెట్టుకుంది నాకు, అరే మీరు ఇంత కష్టపడుతులకు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నాడు మా గురించి. రియల్ గా నేను అనుకున్నా, నా మనసులో నేను అనుకున్నా మా గురించి, అంటే దారి అనేది అంటుంది కదా ఏదో ఒకటి, మరి ఇంత ముందుకు అక్క ఏదో ప్లాన్ చెప్తా అంటుంది కదా అని చెప్పి, సరే అని చెప్పి నేను మళ్ళీ వచ్చిన మా గురించి. మళ్ళీ వచ్చి ప్లాన్ వినడం జరిగింది. అంటే ఏంది అక్క ఈ ప్లాన్ అంటే చెప్పింది అనమాట. మా సార్ నేను ఇద్దరం కలిసి విన్నా, మా సార్ రాలే అసలు వినడు మా గురించి. అయితే అక్క మా ఆయన వస్తలేడు నాకు ఒకదాన్ని చెప్పంటే, లేదురా మీ ఆయన కూడా ఉండాలని చెప్పింది. సరే అని చెప్పి, అక్క మీరే విలువరా నాకు వస్తలేడు అని చెప్తే, రా తమ్ముడు పైకి అని చెప్తే సరే అని వచ్చిండు మా గురించి. వచ్చిన తర్వాత ఇద్దరం విన్నాము. నాకేందంటే మేడం ప్లాన్ చెప్తే ఏంటంటే అంత భాష ఎప్పుడు వస్తే నాకు ఏమో అర్థం కాలే మా గురించి ప్లాన్ లో. అయితే వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు అనేది మైండ్ లో గుసాంచుకుపోయినాయి మా గురించి. అంటే నేను ఎట్లా రీచ్ కావాలి ఆ పైసలు అని చెప్పి నాకు అవి గుసాంచుకుపోయినాయి. అంటే నేను ఆ జాబ్ చేస్తున్నా మా గురించి, 2 గంటలు జాబ్ చేస్తున్నా. నేనేందంటే ఎక్కువ కష్టపడతా ఒక్క నాకు, అంటే నేను టైం వేస్ట్ చేయకపోయేదాన్ని. నేనేంది ఫీల్డ్కి వెళ్తుంటే పేపర్లు బుక్ చేయడమే నా పని. అందరూ చేంజ్ చేస్తారంటే వాట్సాప్లు చూసుకుంటా, యూట్యూబ్లు చూసుకుంటా, అట్లా టైం వేస్ట్ చేస్తారు. నేను డైలీ ఆ 2 గంటలు పని చేసినా కానీ 1000 రూపీస్, అంటే ఒక పేపర్ బుక్ చేస్తే 200 వస్తున్నా మా గురించి. అట్లా నేను 1-2 గంటలలో నేను 5 పేపర్లు 6 పేపర్లు అట్లా బుక్ చేస్తున్నా, 1000 రూపీస్ 1200 అట్లా వస్తున్నా మా గురించి. అందరూ నా మీదనే ఉంటుండే, సరిత మేడం నువ్వు నిన్న ఇవాళ వచ్చినావు, ఇన్ని పేపర్లు ఎట్లా బుక్ అవుతుండే అంటే, మరి పని చేస్తే పైసా వస్తుంది, మీరు టైం వేస్ట్ చేసుకుంటా పైకి ఎక్కకుండా మీద అడిగితే ఎవరు బుక్ చేస్తారని నేను అంటుండే మా గురించి. అట్లా నేను బుక్ చేస్తున్నా, నా వెనక కూడా ఇంక్వైరీ కూడా వస్తుంది మా గురించి, నీకు ఎట్లా బుక్ చేస్తారు, నువ్వు ఎట్లా అడుగుతుండే ఆ పర్సన్ అంటే, అట్లా కూడా వచ్చి రావడం జరిగింది మా గురించి. ఈ ప్లాన్ కంటే ముందు మా గురించి నాకు ఇల్లు తిరుగుతా గురించి ఒక 15 days వెళ్ళినా మా గురించి జాబ్ కి. అంత ముందుకు ఎస్ఐ కానిస్టేబుల్ అవన్నీ ప్రిపేర్ అయినా, కోచింగ్ తీసుకున్న, గ్రూప్స్ కూడా కోచింగ్ తీసుకోవడం జరిగింది మా గురించి. నాకు జాబ్ అది రాలే గురించి, జాబ్ రాలేదనమాట. నేను ఒక బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా మా గురించి, అంటే ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్న బిజినెస్ అనమాట. అంటే నాకు 5 నుంచి 10 లక్షలు కావాలి మా గురించి, నాకు బిజినెస్ మైండ్ సెట్ అనమాట. అమౌంట్ లేకపోవడం వల్ల నేను ఏం చేసిన అంటే చిన్న పార్ట్ టైం జాబ్ ఎంచుకున్నా, పైసలు లేవు కదా అని చెప్పి. అంటే 15 days వెళ్ళిన మా గురించి. 15 days లో నేను డోర్ టు డోర్ వెళ్తా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు అనమాట నాకు. కొందరు ఎల్ఐసి చెప్పారు, ఎల్ఐసి చేసుకో పాప నీకు బాగుంటది, పాలసీ చేసుకుంటే ఇంత వస్తాయి అని చెప్పి ఓకే అంటుండే. నా పర్పస్ ఏంటి పేపర్ బుక్, వాళ్ళది వినకపోతే పేపర్ బుక్ చేయరు, అట్లా అని చెప్పి వాళ్ళది వింటుండే నా పేపర్ బుక్ చేసుకుంటుండే. మళ్ళీ రియల్ ఎస్టేట్ చెప్పిర్రు మా గురించి, హామ్వే చెప్పిర్రు, వెస్టేజ్ చెప్పిర్రు, ఇవన్నీ చెప్పిర్రు. రియల్ ఎస్టేట్ చెప్పిన ఒక ప్లాట్ అమ్మితే నీకు 1,00,000 రూపాయలు వస్తుంది పాప అంటే, ఓకే అంకుల్ నేను చేస్తా అంకుల్ అని చెప్తుండే. పేపర్ బుక్ చేసుకుని బయట పడుతుండే మా గురించి. ఇది 6వ ప్లాన్ మా గురించి. ఈ మేడం చెప్పింది నాకు 6వ ప్లాన్ అనమాట. ఆ మేడం ఏంటంటే నాకు ప్లాన్ చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన, నాకు అసలు నాకు ఒకటే ఇంకా మైండ్ లో, అసలు నేను 12 వరకు ఇంటికి వచ్చిన అంటే వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు అంటుంది కదా, చూద్దాం అన్నట్టుగా మా సార్ని ఎంత కన్విన్స్ చేసినా వినలే. ఫోన్ చేసి, అక్క మరి నువ్వు ఇది షాపింగ్ ప్లాన్ చెప్తేప్పుడు నేను షాపింగ్, అందరు షాపింగ్ ఎంత చేయాలని అడుగుతారు మా గురించి, కానీ నేను అడగలేదన్నమాట. డైరెక్ట్ విన్నా, మేడం చెప్తుంటే వింటున్నా. ఎంతమంది వస్తారా అని అడిగింది, లిస్టు 100 మంది అని చెప్తాం కదా గురించి, 100 మందిలో ఎంతమంది వస్తారు అనేది కూడా నేను చెప్పలేదు. మా సార్ చెప్పిండు 50 మంది వస్తారు, 60 మంది వస్తారు అని చెప్పిండు, కానీ నేను ఒక్కరు కూడా చెప్పలేదు మా గురించి, సైలెంట్ గా విన్నా. ఎంతమంది వస్తారో తెలియదు, నేను గెస్ కూడా చేయలే మా గురించి. ఇంటికి వచ్చిన తర్వాత, అక్క మరి షాపింగ్ అంటున్నావు కదా, మరి ఎంత అమౌంట్ పెట్టుకోనాలనేది నేను ఇంటికి వచ్చి అడిగిన. లేదు పాప నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అంటే, సరే అక్క రండి ఈ టైంకి రండి అని నేను ఫోన్ చేయడం జరిగింది గురించి. రాగానే నేను చెప్తే ఇమీడియట్లీ నా దగ్గర అమౌంట్ కూడా లేకుండా మా గురించి ఒక 5,000 ఉండే మా గురించి.
ఆ అమౌంట్ ఇవ్వడము, తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత అరేంజ్ చేసుకోవడము, మా సార్కి తెలియకుండా నేను ఐడియా వేసుకోవడం జరిగింది మా గురించి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను కూడా బ్యాంకాక్ విన్ అయిపోయినా మా గురించి. నేను కాదు మా గురించి, నాతో ఇద్దరిని కూడా బ్యాంకాక్ విన్ చేయించడం జరిగింది మా గురించి. నేను ఇప్పుడు ర్యాంక్ 4 రావడం జరిగింది మా గురించి. ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నా మా గురించి. నేను ఏ టైం వరకైనా నా సేఫ్ షాప్ నా లైఫ్ అనుకొని నేను సక్సెస్ అవుతా మా గురించి. యువర్ బ్లెస్సింగ్స్ మా గురించి. ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మా గురించి ఈ ఈ పొజిషన్ లో ఉన్న మా గురించి. ఖచ్చితంగా మా గురించి మీ బ్లెస్సింగ్స్ ఉంటా మా గురించి. నేను మంచిగా సక్సెస్ అవుతా. నా టీంలో నన్ను నమ్మొచ్చిన వాళ్ళని కూడా నేను సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అయితే జరుగుతుంది మా గురించి. సిస్టమ్ ఉంది మా గురించి. సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. నేను తప్పుడు మాట్లాడితే క్షమించండి మా గురించి. తప్పేం లేదు మేడం, ఎక్సలెంట్ గా మాట్లాడారు, రియాలిటీ ఉన్నది మాట్లాడారు. ఓకే, లేనిది కాదు. రైట్, గట్ట క్లాప్స్. ఇద్దరు కూడా జోడీ డైమండ్స్ కాబోతున్నారు. యూనివర్సల్ క్రౌన్ కూడా ఎత్తారనమాట 100%. మాధవరెడ్డి మేడం అండ్ సరిత మేడం కి గట్టే క్లాప్స్. బ్లెస్సింగ్స్ మా గురించి. రైట్, మేడం చేసినటువంటి ఒక పని ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది మంచి పని చేసింది అనమాట. నెక్స్ట్ టైం ఎందుకంటే ఫోన్ ఎత్తకపోతే కూడా డైరెక్ట్ వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఎస్ గురుజీ. ఒకవేళ ఇంటికి వెళ్ళకుండా గానా ఓకే ఉంటే వాళ్ళు ఫోన్ ఎత్తలేదంటే 1 hour 1.5 hour టైం వేస్ట్ అయిపోద్ది. సార్ నో మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చింది అనమాట. ఏమేమి తీసుకోవాలి, ఎంత అమౌంట్తో తీసుకోవాలి అనేది క్లియర్గా క్లారిటీ ఇచ్చింది. కాబట్టి మ్యాక్సిమం ఇంటికి వెళ్ళే ప్లాన్ చెప్పే విధంగా తయారు కావాలి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్పింది. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ట్రిక్ కూడా ఉపయోగించారు గురుజీ మేడం వాళ్ళు. అక్కడ సడన్లీగా మనం ఎంత 4,000 అని మళ్ళీ ఫోన్ కూడా ఎత్తకపోయేది. నేను నీకు వచ్చి నేను క్లారిటీ ఇస్తాను అనేది అది ప్లస్ పాయింట్ గురుజీ. కంటిన్యూ సార్. నెక్స్ట్ నిమిషం సుధాకర్ సార్, వెల్కమ్. గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. వేర్ ఇస్ ద మనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనీ అనే లిస్ట్ గురుజీ. సో మెయిన్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత తీయాల్సింది హాట్ లిస్ట్ అండ్ కోల్డ్ లిస్ట్ గురుజీ. సో ఈ 2 లిస్టులు చేసి ట్రై చేస్తూ 3 ఫీట్ ట్రై చేస్తూ ఉండాలి గురుజీ. హాట్ లిస్ట్ అంటే చాలా మందికి సో డౌట్ ఉంటుంది గురుజీ, ఏంటబ్బా హాట్ లిస్ట్ అంటే వేడిగా ఉండాలేమో అట్లా అనుకుంటారు. హాట్ లిస్ట్ అంటే మనకి ఎవరైతే బాగా క్లోజ్ గా ఉంటారో, తెలిసిన వాళ్ళు ఉంటారో, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనం చెప్తే వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే మనం బాగా తెలిసి పర్సన్ గురించి అనే వాళ్ళు ఉంటారు గురించి, వాళ్ళు హాట్ లిస్ట్ కింద కౌంట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ వాళ్ళ గురించి, వాళ్ళ ప్రయారిటీ ఇస్తూ కోల్డ్ లిస్ట్ గురించి. కోల్డ్ లిస్ట్ ఎట్లా అంటే మనం చదువుకునేటప్పుడు కావచ్చు, లేదంటే పాత కంపెనీలో జాబ్ చేసినప్పుడు పరిచయం ఉంటా కావచ్చు, మనం రెంట్కు ఉంటాం ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో వెళ్ళినప్పుడు, పాత ఉన్న రెంట్కు ఉన్న ఏరియాలో కావచ్చు. జస్ట్ ఏంటంటే మనం ఒక పరిచయం జస్ట్ ఉన్న వాళ్ళకి కోల్డ్ లిస్ట్ గురించి. ఇట్లా ఈ 2 డివైడ్ చేసుకోవాలి గురించి. లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే గురించి 100 రాయండి అని అంటే ఒక్కసారి 100 రాయాలంటే కొంతమంది టడబడుతూ ఉంటారు గురించి. ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని ఫస్ట్ ఒక 10 రాయించుకొని, సార్ మీరు 100 ఒకసారి రాయొచ్చు, బట్ ఇన్ కేసు లేదు మీరు బిజీగా ఉన్నారు లేదంటే ఇట్లా అనుకుంటే రోజుకు ఒక 10 రాయండి. అట్లీస్ట్ 10 రోజుల్లో 100 అయిపోద్ది. లేదు సార్ ఇంకా బిజీగా ఉన్నారంటే 5 రాసుకున్నా కూడా మంచిగా గురించి 20 days లో కూడా కంప్లీట్ చేయొచ్చు గురించి. మినిమం 100 లిస్ట్ ప్రిపేర్ చేయాలని చెప్పి వాళ్ళకి స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి. ముందుకు వెళ్తామని చెప్పేసి లిస్ట్ ప్రిపేర్ చేయించి అది ట్రై చేస్తూ సార్ ఒక అట్లా అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పొచ్చు, కొంతమంది ఇట్లా వ్యక్తులు ఉన్నారని చెప్పేసి గురించి. నిన్న కూడా గురించి ఒక పర్సన్, ఒక అన్నోన్ ఆటో పర్సన్ అంటే సార్ వాళ్ళు ఎంతో నెంబర్ తీసుకున్న గురించి ప్లాన్ చెప్పారు. సో సార్ నిన్న కూడా షాపింగ్ చేశారు గురించి రమేష్ అని చెప్పేసి. సో రియల్ గురించి సో మన ప్రయత్నం హాట్ లిస్ట్ కోల్డ్ ట్రై చేస్తూ కూడా 3 feet అంటే అన్నోన్ పర్సన్ కూడా ఇట్లా ట్రై చేస్తూ కూడా వస్తారు గురించి బిజినెస్ కి. బట్ ఏంటంటే అర్థం చేపించుతూ ఉంటుంది గురించి ఏదైనా కానీ. ఈ రోజు బయట అవకాశం లేక చాలా మంది ఎంతో మంది ఎదురు చూస్తున్నారు గురించి. సో డబ్బులు ఎట్లా సంపాదించుకోలేదంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద ఈ రోజు ఎదురు చూస్తున్నారు గురించి. సో అంటారు గురించి SW పేరు హౌస్ సమ్ విల్ కమ్ సమ్ విల్ నాట్ కమ్. కొంతమంది హాట్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ రాకపోలేదని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ హాట్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ ట్రై చేస్తూ, బట్ దాంతో పాటు సమ్మన్ ఈజ్ వెయిటింగ్ గురించి. సో వాట్ అయితే ఏం చూడాలి, సమ్మన్ ఈజ్ వెయిటింగ్. ఎంతమంది ఎదురు చూస్తున్నారు గురించి ఈరోజు అవకాశం కోసం. వాళ్ళ కోసం మనం ముందుకెళ్తున్నాం అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చి బిజినెస్ లోకి వచ్చి చేస్తారు గురించి. ఈ రోజు ఒక సరిత మేడమే ఒక అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క మేడం 500 టీం తయారు చేసిన గురించి. బట్ ఆ రోజు ఎందుకులే అని చెప్పి ట్రై చేయకుండా ఉండవంతే. సో ఈ రోజు బిజినెస్ ఇంతకు ముందు ఇంతగానం వచ్చి బ్యాంకాక్ వెళ్ళకపోతుండే గురించి పూచినా పడేగా అంటారు కదా గురించి. వినిపిస్తుంది సార్, బాగానే ఉంది. వినిపిస్తుంది సార్, మీ దగ్గర ప్రాబ్లం అనుకుంటా. సార్ మాట్లాడేది మంచిగా కూర్చున్నా పడేగా గురించి. అయితే ఏదైనా అవుతుంది గురించి. చాలా మంది ఏంటంటే అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు, బట్ అవసరమైన విషయాలు కొంచెం మాట్లాడితే సరిపోతుంది గురించి. సో రైట్ గురించి ఒక స్టోరీ ఉంది గురించి, బట్ చెప్పాలని గురించి.
ఒకటి చిన్నదే గురుజీ, చెప్పచ్చు గురుజీ. ఓకే, గ్రేట్, గట్ ఏ క్లాప్స్. మరి కోల్డ్ లిస్ట్ అండ్ హాట్ లిస్ట్ గురించి కూడా అర్థం చేయించాడు అనమాట. ఓకే, హాట్ లిస్ట్ లో మళ్ళీ రిమైండ్ చేసుకోవచ్చు. రిలేషన్స్ అండ్ క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళు హాట్ లిస్ట్ అనమాట. ఫస్ట్ ప్రియారిటీ హాట్ లిస్ట్కే ఇవ్వాలి. సార్ చెప్పినట్టు ఫస్ట్ ప్రియారిటీ ఖచ్చితంగా హాట్ లిస్ట్ అనమాట. కొందరు అంటారు కదా, మాకు ఎవరు లేరండి, మాకు ఎవరు చేసేవాళ్ళు లేరు, నాకు అసలు ఇంక అదే నేను భూమి పైనకి ఏదో వచ్చానంటే వచ్చాను, దేవుడు అనవసరంగా తీసుకొచ్చిండు అన్నట్లు ఫీల్ అయ్యే వాళ్ళకి 3 ఫీట్లు కూడా ఉంది. ఓకే, 3 ఫీట్లో కూడా ఇట్లా చేయొచ్చు అనే దానికి ఇప్పుడు ప్రూఫ్ అనమాట మేడం. అండ్ ఇంకా చాలా మంది అచీవర్స్ ఉన్నారు 3 ఫీట్లో వచ్చి కూడా ముందుకెళ్తున్న వాళ్ళు. మనమంతా కూడా 3 ఫీట్ పిల్లలు అని చెప్పొచ్చు అనమాట. కృష్ణ గురుజీ గురించి చూసుకుంటే కృష్ణ గురుజీ 3 ఫీట్ ద్వారానే వచ్చిండు, కృష్ణ మావుర్జీ. ఓకేనా, సోమశంకర్ మావుర్జీ లంచ్ చేస్తున్నాడంట. ఆ టైంలో లంచ్ చేసి వెళ్తుండంట కృష్ణ గురుజీ. వెళ్తుంటే బెంగళూరులో, అరే ఈ మనిషి వెళ్తుండని అన్నం తినేది కూడా ఆపేసి పోయి మరి మాట్లాడి, సార్ మీరు ఆర్మీలోనే చేస్తున్నట్టున్నారు, మీ కటింగ్ చూస్తే అర్థమవుతుంది, మరి నేను కూడా ఒక కాన్సెప్ట్ చేస్తున్నాను, ఆర్మీ వ్యక్తిని నేను అని చూపించి ఆ విధంగా కాంటాక్ట్ తీసుకోవడం, మరి ఒక దగ్గర వాళ్ళ ఇంటికి రూమ్కి వెళ్ళి ప్లాన్ చెప్పడం, అర్థం చేపించడంతో ఓకే మనంతా కూడా ఇంత టీం తయారైనాం స్టెప్ బై స్టెప్. అంతేకాకుండా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఓపికతో ఉండి రేంజ్ రోవర్ కార్ తీసుకునే స్థాయికి వచ్చాడు గ్రేట్ మెంటర్ కృష్ణ మావుర్జీ. సార్ మావుర్జీ కోసం గట్టే క్లాప్స్. పెద్ద సముద్రమే తయారైంది గురుజీ ఇక్కడ. పెద్ద సముద్రం ఇంకా. ఓకేనా, ఇంత పెద్ద టీం అంటే కొన్ని లక్షల టీం తయారైపోయింది. ఆల్ ఓవర్ ఇండియాలో అయింది మళ్ళీ, హైదరాబాద్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా, అంటే ఇట్లా 3 ఫీట్లో వచ్చి కూడా ఎంతమంది అచీవ్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం. నవీన్ సార్ వెల్కమ్. జై హో గురుజీ, థ్యాంక్ యూ మా గురుజీ. ఫస్ట్ గురుజీ లిస్ట్ రాయించేటప్పుడు గురుజీ నేను ఒక చిన్న బుక్ తీసుకెళ్తా గురుజీ, వాళ్ళ దగ్గరికి 10 బుక్ తీసుకెళ్తాను అనమాట. ఫస్టే వాళ్ళకి ప్లాన్ చెప్పేటప్పుడు అడుగుతాను అనమాట, వాళ్ళు స్టడీ అడుగుతాను కంపల్సరీ వాళ్ళు, ఎందుకంటే ప్లాన్ ఎలా చెప్పాలని ఒక ఐడియా వస్తుంది అనమాట. సో వాళ్ళ స్టడీ ఉందనుకోండి, 10th ఇంటర్ డిగ్రీ అయిపోయి ఉంటుంది ఎంబడే గురుజీ, వాళ్ళ ఫస్ట్ హాట్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ రాయించినంబడే. సో మీ 10th లిస్టు, ఇంటర్ లిస్టు, డిగ్రీ లిస్టు, సో వాళ్ళకు కూడా ఆపర్చునిటీ, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అనమాట, మనం గుర్తు చేయకుండా వాళ్ళకి తెలియదు గురుజీ. ఇంకొకటి గురించి పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య భర్త డివైడ్ చేస్తారు గురించి. భర్త లిస్ట్ వేరే, ఎందుకంటే భార్య వేరే గురించి వచ్చి ఉంటుంది అనమాట. సపోజ్ వేరే ఊరి నుంచి ఉంటుంది, వాళ్ళ ఊరి లిస్ట్ వేరే రాపిస్తాను, భర్త లిస్ట్ వేరే రాపిస్తాను. సో జాబ్ చేస్తుంటే ఇద్దరు వేరే వేరే, వాళ్ళ జాబ్ లిస్ట్ వేరే రాపిస్తాను గురించి. అట్లా నేనే దగ్గరుండి బుక్ పైన గురించి, సో హాట్ లిస్టు, కోల్డ్ లిస్టు, వాళ్ళ దేవుడు ఆ ఊరు లిస్టు, 10th లిస్టు, ఇంటర్ లిస్టు దగ్గరుండి ఒక 10 పేర్లు రాస్తా గురించి, రాసిచ్చి బుక్ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళు రాయమంటే వాళ్ళు రాయారు గురించి వాళ్ళు, కాకపోతే మనం ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్లో డ్రీమ్ రాపిచ్చేసి ఎఫ్ఐఎన్ చేసినప్పుడు మనం పెట్టమంటాం గురించి, కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక 10 మందికి చేయిస్తే కంపల్సరీ మనకు కావాల్సిన లిస్ట్ దొరికిపోతుంది గురించి. అట్లా చేపిస్తా గురించి నేను. రైట్ సార్, సూపర్. ఇంకొకటి గురించి జయహో గురించి, బి హరికుమార్ ఛాన్స్ ఇవ్వండి గురించి. ఓకే సార్, ఓకే ఇద్దాం. మంచి పాయింట్స్ చెప్తున్నాడు నవీన్ సార్ కూడా. ఓకే, లిస్ట్ అనేది రాయడానికి నేనే డైరీ తీసుకెళ్తా అని చెప్తున్నాడు, నేనే డైరీ తీసుకెళ్తాను. అట్లా కూడా చేయొచ్చు అనమాట. వాళ్ళు నోట్ చేయమంటే వాళ్ళ డైరీలో రాస్తారు, ఎక్కడో పడేసింటారు, పిల్లలు తీసేసింటారు, వివిధ రకాలుగా చెప్తారు. కాబట్టి మనకు తెలుసు పవర్ ఏంటి, లిస్ట్లో పవర్ ఏంటి అనేది, డబ్బు ఎక్కడ ఉందనేది మనకు తెలుసు. కాబట్టి మన డైరీలో నోట్ చేసుకున్నా కూడా అది మంచిదే, తప్పేం కాదు కదా. లాస్ అవుతున్నాం ఏమన్నా, ఒక పేపర్ లాస్ అయినా సరే నో ప్రాబ్లం, ఓకే. కానీ కొన్ని వేల అమౌంట్ వస్తుంది, వాళ్ళకి ఇప్పిస్తాం, మనం బెనిఫిట్ తీసుకుంటాం. కాబట్టి ఒక డైరీ మనమే మెయింటైన్ చేసుకుని కూడా రాపియచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు నిన్న కూడా రిమైండ్ చేశాము, వాళ్ళకి లిస్ట్ రాయండి అంటే హోంవర్క్ లాగా ఫీల్ అయిపోతారు కొందరు. మరి హోంవర్క్ ఇస్తున్నట్లుగా అనుకుంటారు. ఏం ఫ్రీగా మళ్ళీ వేరే యూట్యూబ్లో షార్ట్స్ అవన్నీ డిఫరెంట్ చూస్తుంటారు, టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ ఇది రాయమంటే మాత్రము అది నాకు సంబంధించింది కాదు వర్క్ అన్నట్లు కొందరు ఫీల్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకు పక్కనే కూర్చొని మాట్లాడుతూ సరే సార్ మీకు లిస్టు కొందరు లేదంటున్నారు కదా, చూద్దామని ఏ నుంచి జెడ్ వరకు ఇట్లా చూస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మనమే కాంటాక్ట్ సార్ నేను చెప్తాను, మీరు నోట్ చేయండి సార్, చెప్పండి సార్ ఏలో ఇక్కడ ఓకే ఆనంద్ అని ఉన్నాడు, ఇతను ఎవరు సార్, ఓకే అభిషేక్ అని ఉన్నాడు, ఇట్లా డిఫరెంట్ అశోక్ అని ఉన్నాడు, ఇట్లా అని చెప్పి బీడికి వచ్చేసి భరత్ అని ఉన్నాడు, వీళ్ళంతా ఎవరు అని వాళ్ళకు రిమైండ్ చేస్తూ మనమే నోట్ చేయొచ్చు అనమాట. అప్పుడు గుర్తొస్తుంటే వాళ్ళకి అవును కదా మా ఫ్రెండ్ అతను రియల్ సార్ అన్నట్లు అట్లా కూడా రిమైండ్ చేసుకుంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే 10th ఎడ్యుకేటెడ్ అయితే 10th ఇంటర్ డిగ్రీ వరకు చదివింటారు, కొందరు 10th వరకు చదివింటారు, ఇంటర్ వరకు చదివింటారు, పీజీ వరకు చదివింటారు, డబల్ చేసింటారు, కొన్ని వివిధ రకాలుగా ఎంటెక్లు బీటెక్లు చేసింటారు. వాళ్ళందరి లిస్ట్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్య వాట్సాప్ వచ్చినాక గ్రూపులు ఉంటాయి, ఎట్లా వాళ్ళకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, 10th బ్యాచ్ అని, ఇంటర్ బ్యాచ్ అని, డిగ్రీ బ్యాచ్ అని, ఆ గ్రూప్ల నుంచి కూడా తీస్తారనమాట. అంటే ఆ విధంగా కూడా మనం లిస్ట్ రాపిచ్చి వాళ్ళకు కూడా మనం క్లారిటీ ఇవ్వచ్చు.
ఈ జూమ్ ఆప్షన్ వచ్చినాక ఇంకా ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఎక్కడైనా ఉండని, బెంగళూరులో ఉండని, చెన్నైలో ఉండని, ఎక్కడ ఉన్నా సరే ఓకే జూమ్ కనెక్ట్ చేసి అరే మనం చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం, ఒకసారి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడితే చాలా బాగుంటుంది, నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా, అసలు వీడియో కాల్ కూడా చేయలేకపోతున్నాం, ఒకసారి జూమ్లో కనెక్ట్గా అని చెప్పి మాట్లాడి ఒకసారి ఫస్ట్ బాగోగుల్లో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కనెక్ట్ చేసి ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా కూడా అర్థం చేయవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ దీపా మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ జయ మాగురుజీ, కోటి కోటి ధన్యవాదాలు మాగురుజీ. మాగురుజీ లిస్ట్ అన్నది మాగురుజీ మన బిజినెస్ లో ఉన్నాం కాబట్టి మాగురుజీ మనకి కనుచూపు మేరకు మాగురుజీ మన కళ్ళకి మనుషులు కనబడేంత వరకు మన లిస్టే అనుకోవాలి మాగురుజీ. ఎందుకంటే మాగురుజీ ఆల్రెడీ వేరే వేరే లీడర్స్ చెప్పిండ్రు మాగురుజీ, పాల వాళ్ళు కాడ నుంచి, ఎలక్ట్రీషియన్స్ కాడ నుంచి, మున్సిపాలిటీ వాళ్ళ కాంచి, అది నేను చెప్దాం అనుకుంటే మాగురుజీ. సో మాగురుజీ 3 feet రూల్ అనేది ఎక్కడ నాకు అర్థమైందంటే మాగురుజీ ట్రైనింగ్స్ కి రావాలి మాగురుజీ. మనం ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో కూడా మన జూమ్ లో కొంతమందికి 3 feet అంటే కూడా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ కి రాకపోవచ్చు మాగురుజీ. నేను అనుకునే మాగురుజీ మా అన్నయ్య ఉన్నాడు, మా అక్క ఉన్నది, నేను కూడా కొద్దిగా పొలిటికల్ గా ఒక 7 years చేసిన, బీసీ సంఘాల్లో పనిచేసిన కదా, మస్తు లిస్ట్ ఉంది, వీళ్ళు లిస్ట్ అంటున్నారు, మస్తు లిస్ట్ ఉంది, ఎందుకు చెప్పకూడదు, చాలా మంది ఉన్నారుగా వింటర్ చేస్తారని అనుకొని చాలా వరకు మాగురుజీ కోల్డ్ లిస్ట్, హాట్ లిస్ట్, ఇప్పుడు సుధాకర్ సార్ ఎట్లయితే అన్నారో మాగురుజీ మన లిస్ట్ లో 4 types ఆఫ్ ఉండే మాగురుజీ, అట్లా ప్రొఫెషనల్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఆ విధంగా అందరూ నా లిస్ట్ లో ఉన్నారు. యాక్చువల్లీ నా ఫోన్ చూస్తే మాగురుజీ 4000 members ఉంటారు నా దగ్గర. సో నా దగ్గర నా లిస్ట్ లో 4000 members లో ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టు బ్యూటీషియన్స్ కావచ్చు, శారీ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవ్రీ పర్సన్. ఎందుకంటే మాగురుజీ ప్రతి క్యాడర్ లో కూడా నేను పొలిటికల్ లో కావచ్చు, తర్వాత బీసీ సంఘంలో కావచ్చు, ప్రతిదీ ప్రెసిడెంటే నాది. అయితే జనరల్ సెక్రటరీ లేకపోతే ప్రెసిడెంటే తప్ప మనం తగ్గేది ఉండదు అందులో, ఎందుకంటే అట్లా వర్క్ చేస్తాం మనం. కాబట్టి మాగురుజీ నా దగ్గర లిస్ట్ మస్తుగా ఉంటుంటది. అయితే మాగురుజీ ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టు అన్ని లిస్ట్ ఉన్నాయి మాగురుజీ, కానీ కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే మనం చెప్పిన వాళ్ళు ఇట్లనే మాగురుజీ లింక్ సిస్టమ్, చైన్ సిస్టమ్ చూసినాంలే దీపా, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి మస్తు చూసినాం, ఎందుకంటే ఆ సంఘాలలో పెద్దవాళ్ళు ఉంటారు మాగురుజీ, అంటే నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అట్లా వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవి చేసినాం దీపా మేము, నువ్వు ఇప్పుడు చూస్తున్నావేమో అది ఇది అంటుండే. సరే సార్ ఓకే, నేనైతే ఒక ఆపర్చునిటీ ఇవ్వమంటుర్రు, మా అప్లైన్స్ చెప్తున్నారు, నేనున్నా ఈ బిజినెస్ లో సరే మీకు ఇస్తున్నా అని చెప్పేది మాగురుజీ. అట్లా చెప్తూ మాగురుజీ నిజంగా 3 feet రూల్ బిజినెస్ ని కూడా మాగురుజీ పరిచయం అయ్యే వాళ్ళే బాగా చేస్తారు మాగురుజీ, ఇది నిజం. నేనైతే హార్ట్ఫుల్ గా చెప్తున్నా మాగురుజీ, ఎందుకంటే నా లిస్ట్ లో విజయ్ అయితే ఏంది, విజయ్ కుమార్ సార్ అయితే ఏంది, రామలమ్మ మేడం అయితే ఏంది, ఇప్పుడు భువనగిరి టీం నుంచి శ్రీను సార్ అయితే వీళ్ళంతా 3 feet రూలే మాగురుజీ. 3 feet రూల్ లో వస్తారు, జాయిన్ అవుతారు, ఒక మన అసలు అయిన వాళ్ళు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిని ఇస్తారో ఇవ్వరో అనుకుంటాం మాగురుజీ. కానీ మాగురుజీ నా టీంలో ఉన్న నా ప్యారీ టీం నుంచి మాగురుజీ ప్రతి ఒక్క పర్సన్ నుంచి నియర్ బై 25-30 members చేసిరు మాగురుజీ 3 feet రూల్ పరిచయం వాళ్ళే. 3 feet రూల్ పరిచయం వాళ్ళ వల్లనే ఒక మేడం చదువులేని వ్యక్తి మాగురుజీ నా టీంలో రామలమ్మ మేడం అని చెప్పేసి, నాకు ఇట్లానే బీసీ సంఘం మీటింగ్ కి వెళ్తే పరిచయం అయిన వ్యక్తి అనమాట. ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వచ్చు అనేది మైండ్ లో పడ్డది నాకు అప్పుడు స్టార్టింగ్ మాగురుజీ. నేను వచ్చిన బిజినెస్ లో స్టార్టింగ్ ఒక 5 months 6 months అవుతుంది. అయితే పక్క సీట్ లో కూర్చునే మాగురుజీ అక్క, మాట్లాడినా అందరం డయాస్ మీదకి వెళ్ళినాం, ఫొటోస్ దిగినాం, అంతా అయింది, పరిచయం అయింది. ప్రతి ఒక్కళ్ళది ఫస్ట్ ఏం నా మైండ్ లో పడ్డదంటే నెంబర్ ఉండాలి, వాళ్ళ నెంబర్ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళని మనం పట్టుకోవచ్చు, ఎట్లనైనా చేసి అన్నది పడుండే మాగురుజీ నా అప్లయన్స్ వల్ల. సో నేనేం చేసినా అక్క నెంబర్ తీసుకున్నా మాగురుజీ, తీసుకొని ఒక 2 days తర్వాత ఫోన్ చేసి అక్క ఎక్కడుంటుర్రు ఏంది మీరు, మరి ఆ రోజు మీటింగ్లు ఇట్లా పరిచయం అయినా అక్క నేను మంచి బిజినెస్ లో ఉన్నా, నేను ఇట్లా జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మంచిగా అనిపించింది నాకైతే, మన అందరం వేరే వేరే అక్క వాళ్ళు కూడా వచ్చిండ్రు కదా, సో నేను ఇట్లా వస్తున్నాక నేను తీసుకొని వస్తాను, ప్లానర్ కూడా మాగురుజీ. సో అప్లైన్ తీసుకొని వస్తా, మా ఫ్రెండ్ ఉన్నారు బావ వాళ్ళు, వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యి ఉండి అని చెప్పి తీసుకొని వెళ్ళిన మాగురుజీ. తీసుకొని వెళ్తే రా చెల్లి అని అన్నది, వెళ్ళిన మాగురుజీ. తర్వాత 2 days లో తను ఐడి చేసింది మాగురుజీ, తన ప్రయత్నం తను చేస్తుంది. సో నాకెలా అయితే రిలేషన్స్ ఫ్రెండ్స్ కొంతమంది కొద్దిగా రాకుండా ఏ విధంగా అయితే చెప్తున్నారో మాటలు, కొంచెం తను ఇంకా చదువు కూడా లేదు, వర్క్ చేసుకునే వ్యక్తి కదా, కూలీ నాలిగి పోయే వ్యక్తి కదా, తన మాటలు కూడా బిలీవ్ చేయట్లే మాగురుజీ. ఆ విధంగా ఏమైంది అని అంటే తను కూడా ఇంకా రిలేషన్స్ కి ఫ్రెండ్స్ కి చెప్తూ
3 ఫీట్ రూల్ లోనే పరిచయం చేసుకునే విధంగా తయారైపోయింది. ఎప్పటి నుంచో ఊర్లో వాళ్ళు అయితేంది ఫ్రెండ్స్, ఇట్లనే సుతార్ మేస్త్రీలు అయితేంది, ఆమె ఎవరి కింద పని చేసిందో వాళ్ళైతేంది గుర్తు తీసుకొచ్చుకొని ఆ లిస్టు రాస్తూ నాకు పరిచయం చేయడం మొదలుపెట్టింది వాళ్ళందరినీ మా గురుజీ. ఎందుకంటే తను ప్లానర్ గా చెప్పలేదు, రాదు చెప్పడం కూడా. సో ఆ విధంగా మా గురుజీ కలిసి ఇప్పటికి కూడా టిల్ టుడే ఈ సెకండ్ ఎస్టర్డే కూడా సుతార్ మేస్త్రీలకి 5గురికి ప్లాన్ చెప్పించింది మా గురుజీ మేడము. 5గురు కూడా ఐడీలు వేస్తున్నారు మా గురుజీ ఇవాళ రేపట్లో. సూపర్ మేడం, సూపర్. తగ్గేది మా మీరు మీ టీము తగ్గే. ఓకేనా, గ్రేట్. అన్ని ఫీల్డ్ లో కూడా టాప్ లో ఉంటా అని చెప్తుంది మేడం. అన్నిట్లో ప్రెసిడెంట్ నేను తగ్గేదే లేదంటుంది. ఇక్కడ కూడా 100% మేడం యూనివర్సల్ క్రౌన్ కూడా అవుతారు. ఓకేనా, చూడండి మేడం చెప్పినట్టు కొందరు ఫ్రెండ్స్ లో రాకపోయినా, రిలేషన్ లో రాకపోయినా, ఓకే, మామ వాళ్ళు, అత్త వాళ్ళు, అన్నదమ్ములు ఎవరు రాకపోయినా సరే, బ్లడ్ రిలేషన్ లో, ఫ్రెండ్స్ లో ఎవరు రాకపోయినా 3 ఫీట్ వ్యక్తి నమ్మి వచ్చిందంటే 100% అతను డైమండ్ అవుతాడు. పక్కా మనని కూడా డైమండ్ చేస్తాడు. అర్థమవుతుందా? 3 ఫీట్ లో వచ్చినటువంటి వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉంటారనమాట. ఓకే, వాళ్ళు డిసైడ్ అయినంటే మాత్రం 100% పక్కా వాళ్ళు డైమండ్ కావడం గ్యారంటీ. ఓకేనా, కాబట్టి మనము ఫ్రెండ్ రాలేదని బాధపడుతూ కూర్చోవద్దు, రిలేషన్ లా రాలేదని బాధపడుతూ కూర్చోవద్దు అనమాట. బయట మస్తుగా ఉన్నారు, 150 కోట్ల జనాభా ఉంది. అర్థమవుతుందా? ఎలాంటి వాళ్ళకైనా మనం అవకాశం ఇవ్వచ్చు. ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారనమాట. ఓకే, ఇంతకుముందు చెప్పాడు సుధాకర్ సార్. ఓకే, సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్మన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. కొందరు వస్తారు, కొందరు రారు. అయితే ఏంటి, ఇంకా వెయిట్ చేస్తున్నారు చాలా మంది, ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం. కొందరు డ్రీమ్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ గా డ్రీమ్స్ తో ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అని గుర్తు చేస్తున్నారు అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారనమాట. చందన మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. షార్ట్ అండ్ స్ట్రైట్ గా అయితే బాగుంటది. ఓకే గురుజీ. సో చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు గురుజీ. సో వాళ్ళకంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటది. 60 years తర్వాత వాళ్ళకి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏజ్ లిమిట్ బట్టి ఎక్కడ వాళ్ళని జాబ్స్ అయితే తీసుకోరు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు కదా, ఏమన్నా అయితే మళ్ళీ మా మీద అవుతుంది అన్నట్టు ఎవరు తీసుకోరు ఎక్కడ కూడా. సో వాళ్ళకి కూడా, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయింది కదా మీ ఏజ్. సో దీనికి మా దగ్గర ఉన్న కాన్సెప్ట్ కి ఏజ్ తో సంబంధం లేదు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళ లిస్ట్ కూడా తీయొచ్చు గురూజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము నిన్న ఫోన్ పే చేసి ఆ పర్సన్ కి చెప్దాం అనుకున్నాము, బట్ బై మిస్టేక్ లో తీసుకోలేదు. సో ఫోన్ పే లో చాటింగ్ చేస్తూ కూడా నెంబర్ తీసుకున్నాం గురూజీ. సో అలా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బై మిస్టేక్ ఒక్క నెంబర్ తో వేరే పర్సన్ కి, రాంగ్ పర్సన్ కి వెళ్ళింది అనమాట. సో ఆ పర్సన్ కి ఇన్విటేషన్ ఇచ్చి అప్పటికప్పుడే ఫోన్ లోనే జూమ్ లో అటెండ్ చేపించి కాన్సెప్ట్ చేపించి తెలియని పర్సన్ గురించి అప్పటికప్పుడు స్పాట్ పేమెంట్ చేసి కూడా జాయిన్ అయిపోయారు గురించి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అదైతే. అది ఇంకొకటి ఏంటంటే మా ఏరియాలో ఉన్న పర్సనే అంట అతను కూడా, అంటే మా దగ్గరలో కొంచెం టౌన్ ఉన్న పర్సన్. బై మిస్టేక్ రాంగ్, ఒకే ఒక నెంబర్ రాంగ్ వెళ్ళింది ఆ పర్సన్ కి. చెప్పడంతో ఆ పర్సన్ మీటింగ్స్ కి కూడా వచ్చారనమాట. సో అట్లాంటి వాళ్ళకు కూడా చెప్పొచ్చు సేఫ్ షాప్ అనేది, నాకు అప్పుడే తెలిసింది. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం. ఓకే, ఒక నెంబర్ రాంగ్ పోతే కూడా వచ్చింది. మా ఫ్రెండ్కి అతనికి అప్పుడు పీజీ అయిపోయిన తర్వాత ఒక రాంగ్ కాల్ వచ్చింది అనమాట. అప్పుడు షేప్ షాప్లో లేకుంటుంది, రాంగ్ కాల్ వస్తే లేడీ నుంచి వచ్చింది కాల్. ఓకే, ఆ కాల్ను ఫాలో చేసి 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 ఆఖరికి మ్యారేజ్ చేసేసుకున్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఏం సార్ డీడీ వేయించుకున్నాడు అనమాట. కాబట్టి చెప్పండి, ఒక జీవితం నిలబడడానికి అంత ఫాలోఅప్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని వందల జీవితాలు, లక్షల జీవితాలు నిలబెట్టడానికి మనం ఎంత ఫాలోఅప్ చేయాలి అనేది అర్థం. ఓకేనా రైట్, టైగర్ నరసింహ వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, నాకు కోటి ధన్యవాదాలు మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. చాలా మందికి మనం లిస్ట్ అంటే మనం సింపుల్ గా తీసుకుంటాం మా గురుజీ. లిస్ట్ అంటే అసలు వెల కట్టలేంది మా గురుజీ. ఇప్పుడు బయట బిజినెస్ లో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు కూడా 16,000 నుండి 20,000 వరకు సాలరీలు ఇచ్చి మరి ఈ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకుంటున్నారు మా గురుజీ. పెద్ద పెద్ద డిమార్ట్ అంటే షాపింగ్ మాల్ కావచ్చు, థియేటర్ల దగ్గర కావచ్చు,
డైలీ 60 మెంబర్స్ 60 ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. వాళ్ళకు 18,000 సాలరీ ఇస్తున్నారు మా గురుజీ. 18,000 రూపాయలు సాలరీ ఇస్తున్నారు. అరే ఈ కలెక్ట్ చేసుకొని 18,000 సాలరీ ఇస్తున్నారంట, ఏందో చూద్దాం ఇది వీళ్ళ కోసం అని చెప్పి నేను వెళ్ళిన మా గురించి ప్లాన్ చెప్పిన వాళ్ళకి. అక్కడ మీకు 18,000 ఇస్తారు. ఇక్కడ చాలా మంది మనకు వారానికి 2 లక్షలు తీసుకునే అవకాశం ఉందా, ఇది ప్లాన్ విన్న తర్వాత అంటున్నారు మా గురించి. వాళ్ళకి కూడా 8 మందికి ప్లాన్ చెప్పడం జరిగింది. ఇద్దరిద్దరికి 4 ప్లేస్లలో చెప్పడం జరిగింది మా గురించి. వాళ్ళంతా డిమార్ట్ దగ్గర అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు మా గురించి. వాళ్ళంతా కూడా మనిషికి 18,000 20,000 ఇచ్చేసి కలెక్ట్ చేసుకుంటున్నారు ఫోన్ నెంబర్లు. అంటే లిస్ట్ విలువ ఆ విధంగా ఉంది మా గురించి. వాళ్ళు కూడా రేపు వెన్యూకి వస్తామన్నారు. అందులో 8 మెంబర్స్ కి చెప్పిన మా గురించి. అంటే లిస్ట్ విలువ అనేది అట్లా ఆ విధంగా అర్థమవుతుంది మా గురించి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు 20,000 సాలరీ ఇచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాను మా గురించి. మనకైతే ఫ్రీగా దొరుకుతుంది. థ్యాంక్ యూ మా గురించి. 3 feet లో ఇంతమంది వ్యక్తులను ఎంట్రీ చేయించావు కదా, ఎట్లా చేయించినావు ఒకటి ఫాస్ట్ చెప్పు. ఓకే మా గురించి, థ్యాంక్ యూ మా గురించి. ఇప్పుడు 3 feet లో అంటే మా గురించి మనమే వెళ్ళి వాళ్ళ వెంబడి పడి చెప్పినాం అనుకోండి, వాళ్ళు మన మాట వినరు గురించి. వాళ్ళే రిటర్న్ మనల్ని అడిగే విధంగా చూసుకోవాలి. అది ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, ఒకవేళ జోడిగా ఉన్నాం అనుకోండి, మనం జోడిగా ఉంటే మనకు వచ్చిన ఆ వీక్ జనరేట్ అయిన చెక్ గురించి కావచ్చు, దాని గురించి కావచ్చు, మనం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు పక్కకు నిలబడతాం కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఈ వారం మీకు ఎంత వచ్చింది, ఈ వారం నాకు ఎంత వచ్చింది, నెక్స్ట్ వారం ఎంత వస్తుంది, అది దాన్ని కొంచెం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2-3 పాయింట్స్ మనం మాట్లాడుకుంటుంటే అబ్జర్వ్ చేసే వాళ్ళు అడుగుతారు సార్, అడుగుతారు మా గురించి ఖచ్చితంగా. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఇన్కమ్ అది అని చెప్పి మాకు కూడా చెప్పండి, మేము కూడా ఖాళీగా ఉన్నాము అన్ని అడిగే అవకాశం వస్తుంది. వాళ్ళు అడుగుతారు. వాళ్ళ నోరుతో వాళ్ళు అడిగినట్లయితే అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మా గురించి. మనం పోయి వెంటబడి చెప్పడం కంటే వాళ్ళు అడిగితే, ఒకసారి మాకు ఇప్పుడు టైం లేదు, ఒకసారి మేము టైం ఇస్తాము, అప్పుడు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పంటే వాళ్ళే వచ్చి కలుస్తారు మా గురించి. వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తారో అని మనం అడగకూడదు. వాళ్ళ రోజు టైం ఇస్తా, నువ్వు వీలు చేసుకొని కలుసు, మరి దాని గురించి నేను డీటెయిల్స్ ఇస్తా అని చెప్తే వాళ్ళు చేయగలుగుతారు మా గురించి. ఆ విధంగా వీరభద్ర వసంతరాయలని ఎంట్రీ చేయించినావు కదా, ఎట్లా చేయించినావు అది కూడా చెప్తున్నా మా గురించి. ఎట్లా ఆ సార్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను లిస్ట్ లో మాట్లాడుతున్నాను. లిస్ట్ తీసి వాళ్ళందరితో ఫోన్ లో మాట్లాడుతున్నాను. వాళ్ళు ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే జూమ్ లో అదే విధంగా ప్లాన్ చెప్తున్నాము. దాంట్లో ప్రాఫిట్ మొత్తం 10 టైప్ ఆఫ్ బెనిఫిట్ మనము ప్లాన్ లోనే కాకుండా డైరీలో రాసి చెప్పడం. పేర్ ఇన్కమ్ అని, ర్యాంక్ ఇన్కమ్ అని, స్లాబ్ ఇన్కమ్ అని, డబుల్ ఇన్కమ్, విదేశీ యాత్రలు, ఇవన్నీ ఒక 10 టైప్స్ బిజినెస్ బెనిఫిట్లు వస్తాయని చెప్పి చెప్పడం జరిగితే అతను అక్కడ కూర్చొని విని అడగాల వద్దా అని అతను మొహమాట పడుతున్నాడు. అతనే అడిగేటట్టు మాట్లాడుకుంటా అని చెప్పి నేను అడగొద్దు, అతనే అడగాలని నేను అనుకున్నా మా గురించి. అనుకుని అట్లా మాట్లాడుతూనే ఉన్నాను. నా దగ్గర లిస్ట్ ఉన్నది, డైరీ పెట్టుకొని మాట్లాడుతున్నా అందరితో. నేను అనుకున్నట్టుగానే తనే మందలిచ్చిండు నన్ను. చిన్నగా చెప్పండి సార్, నాకు అమౌంట్ లేక ఎంతో రిస్క్ పడుతున్నా, ఎన్నో రకాలు చేస్తున్నా, ఒక్కటి కాదు 10 టైప్ బిజినెస్ చేస్తున్నా, ఒకసారి చెప్పండి సార్ అంటే చెప్పిన మా గురించి. చెప్పగానే వెంబడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పేమెంట్ కూడా అప్పుడే చేస్తా అన్నాడు వెంటనే. అది ఎంత జస్ట్ ఒక 10 minutes లోనే, అతను మాట్లాడిన 10 minutes లోనే పేమెంట్ చేసేయని కార్డులు తీస్తూనే ఉన్నాడు పర్సులో నుండి. సార్ మీరు తొందర పడుతున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరో కూడా మీకు తెలియదు, నా నెంబర్ తీసుకోండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నైట్ అంతా ఆలోచించుకొని రేపు మార్నింగ్ చేద్దాం సార్ అని చెప్పిన. అరే అట్లా ఏం లేదు సార్, నేను ఎన్ని నైట్ వాడుకొని మళ్ళీ ఇంకో నైట్ వాడుకొని ఎల్లుండి వచ్చినా కూడా నేను అదే మాట మాట్లాడతా సార్, నేను చేసేస్తా, నాకు నచ్చింది బిజినెస్ అయితే చెప్పండి సార్, చేయండి సార్ అంటే ఇక నేనే చేసుకోలేదు మా గురించి. ఇక మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడించి పేమెంట్ చేయించడం జరిగింది మా గురించి. రైట్, ఓకే, సూపర్. ఓకే, నెక్స్ట్ రఘు సార్, ఫాస్ట్ గా షార్ట్ అండ్ స్వీట్ చెప్పండి. మీరు కొత్తగా వచ్చారు, మరి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం చెప్పిన అందరు చెప్పిన దాని ప్రకారమే నేను ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఎవరికైతే ప్లాన్ చెప్పినానో ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే మన సముద్రం అడుగున రాయి పైన ఉన్న పాచి లాంటి వ్యక్తి అనమాట. అది ఎవరు కదిలిచ్చినా కూడా కదలడు, నానడు. మొన్న నా డౌన్లైనర్ కి నేను శ్రీనివాస్ గారు వెళ్ళి, సుధీర్ గారు వెళ్ళి ప్లాన్ చెప్పాము. అతనికి భగవద్గీత స్మార్ట్ టాకర్ ఇచ్చాము.
ఆయన ద్వారా తెలుసుకొని నిన్న నేను సాయంత్రం వస్తుంటే నాకు ఫోన్ చేసి కలిసి హాఫ్ అన్ అవర్ ఆగి, అరే ఇట్లా వస్తుందా, నీకు ఇన్కమ్ వస్తుందట కదా, ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, చాలా బాగుంది ఇది, నేను ఖచ్చితంగా ప్లాన్ వింటాను అంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, అన్నా నీకు చెప్పింది కూడా అదే, నా దగ్గర ఐడియా ఉంది, బిజినెస్ ప్లాన్ ఉంది, నీ దగ్గర సర్కిల్ ఉంది, ఇద్దరం కలిస్తే ఇద్దరం కూడా చాలా బెనిఫిట్ ఇందులో ఉండే, సముద్రం అంత బెనిఫిట్ ఉంది, మనం పొందొచ్చు అన్నది చెప్పడం జరిగింది. ఫస్ట్ నేను ప్లాన్ చెప్పిన అతను 4 months తర్వాత నాకు ఆ విషయం గురించి నన్ను అడగడం కోసం మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ఇవాళ రేపు ఆయనకు ప్లాన్ చెప్పి ఐడి పూర్తి చేయబోతున్నాను. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ లక్ష్మి మేడం, సుధీర్ సార్ వెల్కమ్. మా గురించి థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చినందుకు. లిస్ట్ అనేది గ్రేట్ మా గురించి, ఈరోజు మంచి విషయాలు, ఎందుకంటే చాలా మందికి లిస్ట్ గురించి తెలియదు. ఈరోజు తెలుసుకున్న వాళ్ళు 100% లిస్ట్ తయారు చేస్తారు. నిన్న నేను రేషన్ డీలర్స్ దగ్గరికి పోయా, అతని దగ్గర పోయి మాట్లాడితే తీసుకుంటూ అడిగిన, ఏం చేస్తారు సార్ మీరు, రోజు చూస్తుంటా మేము మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నా అంట. అనగానే సో అని చెప్పినప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏదో క్వాలిఫై చేసినట్టు. సరే సార్ ఇట్లా మంచి ఆపర్చునిటీ ఉంది చేస్తారా అంటే, ఖచ్చితంగా సార్ చెప్పండి. గ్యాస్ డీలర్ దగ్గర పోయినా నిన్న. గ్యాస్ డీలర్ దగ్గర పోయినప్పుడు అక్కడ అతను 10 సంవత్సరాలు చేస్తుంటే శాలరీ ఎంత అంటే 35,000 అన్నాడు. మళ్ళీ అతను అడిగిన సరిపోతున్నాయి సార్ అమౌంట్ అంటే, లేదు సార్ సరిపోవట్లేదు అంటే, మరి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయొచ్చు కదా అంటే, చూస్తున్నా సార్ అన్నాడు. మంచిగా బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఆ పక్కన ఇద్దరు లేడీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు మ్యారేజ్ అయినారు. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు మేడం అంటే, మేము 4 years నుంచి చేస్తున్నాం సార్, శాలరీ ఎంత అంటే 15,000. ఏం చదువుకుంటే డిగ్రీ చదువు. అప్పుడు మా పాప పక్కన ఉంది. మా పాప కూడా డిగ్రీ చదువుతుంది, ఎంఎస్ చేస్తా అంటుంది. మరి మా పాప కూడా శాలరీ ఎంత ఇస్తారంటారు సార్. ఏముంది సార్, ఈరోజు చదువుకొని ఈరోజు డిగ్రీ అయినా ఇంటర్ అయినా ఎంబీఏ అయినా ఏదైనా 15,000 కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలి. అంటే బయట ఆపర్చునిటీ కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ మనం కనబడ్డ ఇందాక మేడం అన్నది, కనుమేరెవరు కనబడ్డ వాళ్ళంతా నిజంగా 3 feet లో కాదు, వాళ్ళందరికీ మనం అవకాశం ఇవ్వచ్చు. పని చేయాలనుకుంటే పని దొరికిద్ది, పని వద్దు అనుకుంటే సాకులు దొరుకుతాయని మన గురుగారు చెప్పిన మాటలు నాకు నిన్న గుర్తొచ్చినాయి. సో ఖచ్చితంగా మా గురించి ఎన్నో ఉన్నాయి, ఎంప్లాయీస్ కావచ్చు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. వెళ్ళి చెప్పాలి, వాళ్ళు ఏమనుకుంటారు అని మనం అనుకుంటే వాళ్ళు ఏమనుకోరు, మనం మాట్లాడలేదని వాళ్ళు అనుకుంటుంది. సో నాకు అది అర్థమైంది. 100% ఎక్కడ కనబడినా ఎవరిదైనా ఒక నెంబర్ తీసుకుంటారని చెప్పేస్తాం. థ్యాంక్ యూ మామూలు, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. ఓకే, శాలరీస్ బయట చాలా మందికి తక్కువనే ఉన్నాయన్నమాట. 9,000, 10,000. ఓకే, 10 years వర్క్ చేసి కూడా 10,000, 12,000కే పనిచేస్తున్నారు. 15-20 years వర్క్ చేసి కూడా ఒక ఆయన అయితే 9,000కే చేస్తున్నాడు. అట్లా చాలా మంది ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బెటర్ లైఫ్ ఇవ్వచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలాలన్నమాట. ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ ఇంటి నుంచి బయట అడుగు పెట్టినంటే ఎవరెవరు కలుస్తూనే ఉంటారు. ఓన్లీ ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, నిద్ర వస్తుంది. ఇక అర్థమవుతుందా? ఇంట్లో ఉంటే నిద్ర వస్తుంది, బయటికి వెళ్తే లిస్ట్ వస్తుంది. ఇంట్లో ఉంటే నిద్ర వస్తుంది, బయటికి వెళ్తే లిస్ట్ వస్తుంది. లిస్ట్ వస్తే అమౌంట్ వస్తుంది, నిద్ర వస్తే లేజినెస్ వస్తుంది. ఏది కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫటాఫట్ విజయ్ కుమార్ మేడం ఇంకా ఒకరిద్దరు మాట్లాడతారు. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. న్యూ ఇయర్ రోజు నేను అందరికి గ్రీటింగ్స్ పంపిస్తాను సార్ మొబైల్లో. ఆ గ్రీటింగ్స్ చెప్పే దాంట్లో మాకు ఒక అబ్బాయి ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటాం రేర్ కేసెస్లో, కానీ ఈ బిజినెస్ గురించి చెప్పాలని నేను ఏ రోజు అనుకోలేదు యాక్చువల్గా. గ్రీటింగ్స్ నేను పంపించిన తర్వాత విష్ ద సేమ్ అక్క అని పెట్టినాడు. అయితే చర్చికి పోకముందే బిఫోర్ ఒక మాట మాట్లాడదాముండు అని చెప్పేసి, ఫ్రీగా ఉండవా అని చెప్పి కాల్ చేసి ఇట్లా చెప్పినాను సార్, ఇట్లా బిజినెస్ విషయము, నేను చర్చికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నీతో, ఒకసారి టైం ఇవ్వు అని చెప్పిన. అంటే 3 o'clock నేనే చెప్పిన, 3 o'clock ఫ్రీగా ఉంటావా, మరి జూమ్ మీటింగ్ పెట్టిస్తాను అని చెప్పినాను. మరి సత్యనారాయణ సార్కు కాల్ చేసి జూమ్ మీటింగ్ పెట్టించినాను సార్. సరే ఐడి వేయండి ఫస్ట్ అని అంటే ఐడి వేసినారు. వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ మళ్ళీ వెస్లీ సార్తో ఫోన్ చేయించినాను. ఫోన్ చేయించి మాట్లాడించి కాన్ఫరెన్స్ కాల్లో పెట్టినాను. పెట్టిన తర్వాత ఇట్లా ఐడి వేయండి, టుమారో సెకండ్ డేసా అంటే, ఎందుకు సార్ ఫస్ట్ వేయండి, ఫస్ట్ రోజు బాగుంటుంది కదా న్యూ ఇయర్ రోజు అని అంటే, వెంటనే అమౌంట్ పంపించినాడు సార్. తర్వాత ఇంకా ప్రోడక్ట్ సెలెక్ట్ పెట్టి ఐడి వేసేసినాం. అంటే ఊహించలేదు అసలు ఆ రోజు ఐడి అవుతుంది అని కూడా. కానీ
అంత పాజిటివ్గా ఆ అబ్బాయి వెంటనే పాజిటివ్ మైండ్తో వస్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి నుంచి మళ్ళీ సెకండ్ నుంచి ఇంకా అబ్బాయికి జూమ్ మీటింగ్ పరిచయం చేసినాము. కంపెనీలో పనిచేస్తాడు, మంచి పోస్ట్లోనే ఉంటాడు. కానీ ప్రతిరోజు జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవుతా అన్నాడు. వెరీ గుడ్ మేడం, సూపర్. అట్లా మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారనమాట. కానీ కొందరు ఏం చేస్తారు, నేను ఎందుకు అనుకోలేదు, చేస్తారో చేయరో అనే డౌట్ తోనే చెప్పలేదన్నమాట. కానీ ఆ రోజు చెప్పాలనుకునే చెప్పించిన వెంటనే అయిపోయింది ఐడి. ఈ వీక్ చెక్ కూడా వచ్చింది సార్. 2000. రైట్. మరి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరని ముందే వి షుడ్ నాట్ నెవర్ ప్రీ జడ్జ్ అనమాట. నెవర్ ప్రీ జడ్జ్. మనం ఎప్పుడు కూడా ముందే డిసైడ్ అయిపోవద్దు. ఓకే, మనం అంటాం కదా, బుక్ను చూసి దాంట్లో మ్యాటర్ ఏముందో చెప్పలేనట్టుగా మనుషులను చూసి ముందే డిసైడ్ అయిపోద్ది అనమాట. ఇతను చేస్తాడు, ఇతను చేయడు. ఇట్లా అనుకుని కొందరు వదిలేస్తుంటారు అనమాట మంచి మంచి డైమండ్లను. వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళ అండర్లో లీడర్స్గా తయారవుతారు, డైమండ్ అయిపోతారు. కాబట్టి వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరని ఎప్పుడు డిసైడ్ కావద్దు. మనం అందరికీ ఆపర్చునిటీ ఇచ్చే విధంగా మనం రెడీ కావాలి. ఫైనల్గా ఒకరిద్దరు మాట్లాడి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. లక్ష్మి మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. జైహోండ్ అందరికి. ఈ రోజు లిస్ట్ గురించి ఎలా చేయాలని చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మన అనుకున్న వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని అనుకుంటాం అన్నమాట. మనం ప్రతి ఒక్కళ్ళము మన అనుకున్న వాళ్ళకి ఫస్ట్ చెప్పమండి ఎవరు. సో మనలాగా చేసేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ప్లాన్ కనుక చెప్పారంటే మన అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ జాయిన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇది చెప్తేనే వాళ్ళు వస్తారో లేదో తర్వాత సంగతి. అలాగే ఇంకా మన అనుకోలేని వాళ్ళు కూడా ఎలాగంటే, మనం బయట మార్నింగ్ లేచిన కాడి నుంచి బయట బిజినెస్ చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళు ఏదో సాధించాలని ఏదో సంపాదించాలనే ఉంటారు అనమాట. అలాగా నేను కొబ్బరి బొండాలు బాటిల్ కొట్టించుకుంటూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. సో వాళ్ళకి చెప్తే బాగుంటది కదా అని చెప్పడం కూడా జరిగిందండి వాళ్ళకి. అయితే ఆవిడ నాకు చెప్పమ్మా ఇక్కడే ఉంది, లేదు మీ సార్ ఉన్నప్పుడు చెప్తా అని చెప్పామట. వాళ్ళ సార్ కూడా వచ్చారు. కానీ నెక్స్ట్ డే వాళ్ళ సార్ ఉన్నారు, మా పిల్లలు అయితే బాగా అర్థం చేసుకుంటారు అని చెప్పారు. సరే మీ పిల్లలు ఉన్నప్పుడే చెప్తాను అని చెప్పి ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి డిగ్రీ చేస్తుంది, ఒక అమ్మాయి ఇంటర్ చేస్తుందని చెప్పారు. సరే మీరు టైం ఇవ్వండి అప్పుడే చెప్తా అని చెప్పా. 1 week లో టైం ఇచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పంగానే వాళ్ళు జాయిన్ అవ్వడం కూడా జరిగిందండి. ఇందులో లాస్ట్ మంత్ ఎంటర్ అయ్యారన్నమాట కొబ్బరి బండాలు చేసుకునే వాళ్ళు. అలాగే మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం బస్సు. ఈ రోజుల్లో మనం బస్సు ఎక్కితే మనం ఇంకా రాకపోతే డ్రైవరే కాల్ చేస్తున్నాడు, వాళ్ళకి కూడా మనం ప్లాన్ చెప్పొచ్చండి ఇక్కడ. అట్లా రకరకాలుగా ఉన్నారు. ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పొచ్చండి. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం చేసేవాళ్ళు మీరు ఒక పాయింట్ చెప్పండి సార్. జాబ్ ఏం చేసేవాళ్ళు ఒక పాయింట్ చెప్పండి. సార్ నేను ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్గా చేసేదానండి. కరోనా బిఫోర్ కిడ్స్ స్కూల్ పెట్టామన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి కిడ్స్ స్కూల్ నడిపిస్తున్నానండి. ఓకే, వెరీ గుడ్. స్కూల్ రన్ చేస్తూ మేడం కంటిన్యూ చేస్తూ అచీవ్మెంట్ తీసుకుంటుంది. ఓకే, బ్యాంకాక్ అండ్ డిఫరెంట్ ట్రిప్స్ కూడా అచీవ్ అయింది అనమాట. కొబ్బరి బోండా కొట్టే వాళ్ళకు కూడా చెప్పొచ్చు అనేది చెప్పి ఐడి కొట్టియచ్చు అనేది ప్రూఫ్ చేసింది అనమాట. ఓకే, ఇంకా ఒక పాయింట్ ఏంటంటే, మన డౌన్లైన్లో ఒక లీడరు ఏం చేశాడంటే, చీపుర్లు అమ్ముతూ వస్తారు కదా, చీపుర్లు కూడా ప్లాన్ చెప్పి ఐడి కొట్టించిండు. సూపర్. అర్థమవుతుందా? చీపుర్లు. అండ్ అతని ద్వారా చాలా టీము తయారైంది అనమాట. తర్వాత నేను ఇంతకుముందు ఒక 2-3 months బ్యాక్ ఒక అతను బొంతలు అమ్ముకుంటే బొంతలు కుడతా ఉంటారు చూడు, బొంతలు కుట్టే ప్లాన్ చెప్పి ఐడి వేయించిన. రియాలిటీ లెవెల్కి వచ్చినాక మాట్లాడిస్తా అతనితో. అర్థమైందా? బొంతలు అమ్మ అంటారు. అతనికి చెప్పాలనిపించింది, ఏం చదువుకున్నావు బాబు అంటే, నేను డిగ్రీ అయిపోయింది అన్నాడు. అరే డిగ్రీ అయిపోయింది అంటున్నావు, బొంతలు అంటున్నావు అని చెప్పి, సరే గిరాకీ ఇవ్వాలి వాళ్ళకన్నా గిరాకీ ఇచ్చి కూడా మళ్ళీ ఐడి వేయించాం అనమాట. ఇంతకుముందు మేడం గారు న్యూస్ పేపర్కి 200 పెట్టి వేయించుకొని, ఓకే, ఏ విధంగా ఐడి స్టార్ట్ చేయించిందో సరిత మేడం అట్లా వాళ్ళ గిరాకీ ఇచ్చి కూడా మళ్ళీ స్టార్ట్ చేయించాం. అంతేకాకుండా వైజాగ్ నుంచి అప్పుడు వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా బెడ్ పక్కలో పడుకున్నాడు, స్లీపర్ బస్ బుక్ చేసుకుంటే. వస్తూ చెప్పాను అనమాట, ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది సార్ అంటే, సరే అని చెప్పి, ఎక్కడ ఉంటారు మీరంటే, అతను మళ్ళీ మాకు దగ్గరలో అందుబాటులో ఉన్నాడు అనమాట. ఓకే, మేము ఉండేటువంటి ఏరియాలో ఉన్నాడు. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాట్ ఇచ్చి స్టార్ట్ చేయించాం. వాళ్ళు కూడా ఇప్పుడు జూమ్లో కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఒక లెవెల్కి వచ్చినప్పుడు మాట్లాడిస్తాను. ఓకేనా? అంటే అర్థం చేసుకోండి. అంటే అతను స్టార్టింగ్లో టైం తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఓకే 3-4 years తర్వాత కూడా ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారనమాట.
కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో కొందరు డౌట్ ఉన్న 3 ఫీట్లో వచ్చింటారు కాబట్టి డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి మనం కంటిన్యూ పంపిస్తుండాలి ఏమేమి జరుగుతున్నాయి సో మనకు అనేది కంటిన్యూగా ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఫొటోస్ ట్రైనింగ్స్ ఫొటోస్ అవన్నీ పంపిస్తూ ఉంటేనంటే ఒక రోజు డిసైడ్ అయ్యి వస్తారనమాట. వాళ్ళందరూ బ్రాడ్కాస్ట్లో ఒకటి తయారు చేసుకోవాలి. ఫాలోఅప్ టీం అన్నట్లుగా ఫాలోఅప్ మెంబర్స్ అన్నట్టుగా పెట్టుకొని వాళ్ళకు అన్ని బ్రాడ్కాస్ట్లో పంపిస్తుండాలి అనమాట. ఇండివిజువల్గా వాళ్ళకి సపరేట్ గ్రూప్ పెట్టవద్దు, బ్రాడ్కాస్ట్లో పంపించాలి. పంపిస్తే చూస్తారు ఒక రోజు డిసైడ్ అయ్యి వచ్చేస్తారు అనమాట. అంటే అట్లా ఎంతోమంది ఉన్నారనమాట. ఇంకా ఎంతోమంది అనేది మనం లైఫ్ ఇవ్వచ్చు వాళ్ళకి బెటర్గా. ఓకే, ఫైనల్గా లీడర్స్ టాప్ లీడర్స్ 2 మాట్లాడతారు అండ్ 3 మెంబర్స్ మాట్లాడతారు. ఓకే, గ్రేట్ వెల్కమ్ శివప్రసాద్ సార్ అండ్ నాయుడు సార్, త్రిపురెడ్డి సార్. గ్రేట్ వెల్కమ్. థ్యాంక్ యూ గురుజీ, కొట్టుకోటి ధన్యవాదాలు గురుజీ అవకాశం ఇచ్చినందుకు. 100% గురుజీ 3 ఫీట్లో ఈ రోజు అయితే చెప్పినారో 3 ఫీట్ కావచ్చు అండ్ లిస్ట్లో కావచ్చు, హాట్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ కావచ్చు, ఇవన్నీ 100% చేసినాం గురుజీ. ఇంతకుముందు సుధాకర్ సార్ చెప్పినట్లుగా 100% అది కరెక్ట్ గురుజీ. ఎందుకంటే నేను కూడా స్కూల్లో చదివాను, ఆ స్కూల్ లిస్ట్ మొత్తం తీసి వేసాను అనమాట. అండ్ కాలేజీలో చదివాను, కాలేజీ లిస్ట్ వేసాం. తర్వాత నేను బ్యాంక్లో వర్క్ చేశాను, బ్యాంక్లో కూడా 2 బ్యాంకులు వర్క్ చేశాను అనమాట. ఆ బ్యాంక్లో నుంచి కూడా తీసి లిస్ట్ చేసామన్నమాట. సార్ ఎలాగైతే చెప్పాడు అది 100% అయ్యింది అనమాట. మొత్తం అంటే మనం డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటాం, ఆ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి కూడా అందరిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా అర్థం చేపించి అవకాశం ఇవ్వచ్చు అనమాట. అది కూడా చేస్తాం. అండ్ 3 ఫీట్లో కూడా చేస్తున్నాం గురుజీ. 3 ఫీట్లో నిజంగా మీరు చెప్పినట్లుగా 3 ఫీట్లో ఎలా చేస్తున్నాం అంటే, నాకు కాల్ వచ్చిందనమాట, లోన్ తీసుకోండి అని చెప్పి. లోన్ కాదు, నేనే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పి కాల్ చేసి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈ రోజు రేపు ఐడి కూడా పడిపోతుంది. అది 100% ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. అట్లా కాల్స్ వచ్చిన కాల్స్ని కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు 100%. అండ్ నిన్న ఒక పర్సన్ అనమాట పోయి పక్కన కూర్చున్నాను, ఇట్లాగే కూర్చుంటే మామూలుగా మాట్లాడదామని చెప్పి ఏం చేస్తుంటారంటే, అతను కూడా మళ్ళీ HDFC బ్యాంకే అంటే నా బ్యాంకే, నేను చేసిన బ్యాంకే. సరే ఎంత వస్తుంది శాలరీ అంటే 20,000 అంటున్నాడు అనమాట. మ్యారీడ్ అంటే అవును అంటున్నాడు. ఎంత టార్గెట్ అంటే 50 లక్షలు టార్గెట్ అంటున్నాడు. 50 లక్షల్లో నీకు 20,000 ఇస్తున్నారంటే 50 లక్షలు 20,000 ఇవ్వడానికి 50 లక్షలు టార్గెట్ చేయాలి అంటాడు. దాని తర్వాత ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వస్తుంది అంటాడు. మరి ఎన్ని నెలలు అవుతుంది చేయబట్టి అంటే 3 నెలలు అవుతుందంటే ఏమైనా అయిందంటే ఏం కాలే అంటాడు. సరే అని చెప్పి కూర్చొని మొత్తం ప్లాన్ చెప్పాక సగం చెప్పంగానే సార్ ఇది నాకు తెలుసు అని అంటాడు. ఎవరు చెప్పిన మీకు అని అంటే, మా ఫ్రెండ్ చెప్పింది సార్, ఇట్లా ఆల్రెడీ చేస్తున్నాడు తను, ఎప్పటి నుంచో వెంబడి పడుతున్నాడు కానీ నేను చేస్తాను. ఈ రోజు నాకు క్లారిటీగా అర్థమైంది సార్, అబ్బాయికి నేను అసలు టైమే ఇస్తలేను. ఈ రోజు క్లియర్గా అర్థమైంది అంటే ఒకసారి కలుపు అంటే కలిపితే ఆ పర్సన్ జేవో గురుజీ అంటున్నాడు అనమాట. నా పేరు చెప్పంగానే సార్ మీరు నాకు తెలుసు అని అంటున్నాడు. ఇన్ని రోజులు నేను చెప్తున్నా సార్ అర్థం కాలే, ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది, ఇప్పుడు పట్టుకుంటా సార్ నేను అంటున్నాను అనమాట. ఈ విధంగా చాలా వరకు మనకు తెలియకుండా కూడా చాలా మంది ఉంటారనమాట బయట. 100% చెప్పాలి. మీకు అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఇంతవరకు మాట్లాడుతున్నారు చాలా మంది. కొందరు జాబులు బీటెక్లు ఎంబీఏలు చేసి కూడా చాలా మంది బయట ఈరోజు సార్ చెప్పినట్లుగా చీపుర్లు అమ్మడం కాదు, లాస్ట్కి వస్తే అదే పరిస్థితి కూడా అవుతుంది. అలా ఉన్నారు. కానీ మీకు అందరికి నేను ఒకటే చెప్తున్నాను, 21 సంవత్సరాలు ఈరోజు చాలా మంది, ఇప్పుడు చందన మేడం మాట్లాడింది స్టార్టింగ్లో, ఈరోజు నా ఏజ్ చిన్న ఏజ్ ఉంటుంది మేడం, నాకు తెలిసి ఈ ఏజ్లో వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసి ఎందుకు వస్తున్నారు దీనిలోకి అంటే మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఈరోజు వాళ్ళ ఫాదర్ కనుక బీటెక్ వరకు ఖర్చు పెట్టింటారు. నేను మేడం గురించి చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా వరకు ఈరోజు బీటెక్ వరకు నాకు తెలిసి ఒక 10-20 లక్షలు ఖర్చు పెట్టింటారు వాళ్ళ పైన. 10-20 లక్షలు తినడానికి కానీ, వాళ్ళకి డ్రెస్సింగ్లో కానీ, కాలేజ్ ఫీజులు కానీ, ఇవన్నీ చూసుకుంటూ పోతే 20-30 లక్షల దాకా ఖర్చు పెట్టింటారు. మరి 20-30 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 10, 20, 30, 40 వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకంటే కొస్తలు బయట చూస్తున్నారు కదా. బయట బీటెక్లు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా 20,000, 30,000 కంటే జీతాలు ఎక్కువ లేవు ఈ రోజు రేపట్లో. రానున్న రోజుల్లో ఇంకా పాపులేషన్ పెరిగి ఏమైపోతుందో కూడా అర్థమైతలేదు. కాంపిటీషన్ పెరిగిపోతుంది. కరెక్టా కాదా? 20 ఏళ్ళ కింద వాళ్ళ ఫాదర్ గనక 2001లో సేఫ్ షాప్లో జాయిన్ అయ్యింటే ఒక్కసారి ఆలోచన చేయండి. 20-30 లక్షలు వాళ్ళ పైన ఖర్చు పెట్టే ప్లేస్లో 20,000 ఖర్చు పెట్టి ఐడి చేసిన ఆ టైంలో వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఈ రోజు నాకు తెలిసి కరోడుపతి మరో ఎవరు మన నర్సింగ్రోలు గురుజీ అయిపోయేవాళ్ళు. నాకు తెలిసి వాళ్ళని చదివించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. కరెక్టా కాదా? అంటే 20 years బ్యాక్ ఒక ఐడి చేసుకొని వర్క్ చేసిన ఈ రోజు వరకు 20 ఏళ్లలో కనీసం ఒక 10 మంది, 20 మంది, 30 మందిని ఎంటర్ చేసుకుంటూ వచ్చినా ఈరోజు లక్షల్లో టీం అయిపోయేవాళ్ళు. లక్షల్లో టీం అయిపోతే దాని నుంచి వచ్చేది కోట్లలో వచ్చేది. ఆ కోట్లలో వచ్చిన టీం ఈరోజు రియల్గా చెప్పండి, ఆలోచన చేయండి, కోట్లు సంపాదించి పెడతా లేదా? వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. వాళ్ళ పిల్లలు ఈరోజు ఏదైనా సరే ఉద్యోగం కూడా చేయాల్సిన పని లేకుండా అయిపోతుంది. కరెక్టా కాదా? ఆలోచన చేయండి. అదే టైంలో వాళ్ళు మన పైన ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏదైతే ఉందో మనం ఈరోజు దాని తగ్గట్టుగా సంపాదిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎడ్యుకేషన్ చేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను ఉద్యోగాన్ని తప్పు పడతలేను, ఉద్యోగంలో తప్పు లేదు. నన్ను కూడా ఉద్యోగం నిలబెట్టింది. ఈరోజు ఉద్యోగం నిలబెట్టింది కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం దొరికింది. ఉద్యోగం నేను చేయకుంటే కూడా మా బ్రదర్ని చదివించుకోలేకపోతుంటే, ఆ బ్రదర్ చదివిండు కాబట్టి MBA కంప్లీట్ అయింది. ఈరోజు 3 ఫీట్లో చెప్తున్నారు మీరు గురుజీ వాళ్ళు
3 ఫీట్లో ఈరోజు కృష్ణామా గురుజీకి వచ్చింది. కృష్ణామా గురుజీ వచ్చి ఒక కాలేజీని పట్టుకున్నాడు. ఆ కాలేజీ నుంచి ఒక 3 ఫీట్లో మా బ్రదర్ వచ్చాడు. ఈరోజు చూడండి, ఈరోజు సముద్రమే తయారైపోయింది. రియల్గా చెప్పాలంటే 150+ డైమండ్లు అయిపోయాను. కరెక్టా కాదా? రైట్. మరి నేనేమంటానంటే చదువు నేను తప్పు పడతలేను, చదువు ఎక్కడ కూడా తప్పు లేదు, చదువుకోవాలి, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒక్కసారి ఆలోచన చేద్దాం. 20-25 ఏళ్ళు కష్టపడి మన ఫాదర్ మనం పెట్టి చదివిస్తే, 10-20 లక్షలు పెట్టి మనం ఖర్చు పెట్టి చదివిస్తే, ఈరోజు బయటికి వెళ్ళి 10-20 వేలతోటి మన ఫ్యామిలీ గడుస్తలేదు. భార్య పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నాం ఈరోజు రేపట్లో. అంటే ఉన్నది మనమే ఇంకా మళ్ళీ రిటర్న్ ఏమి ఇస్తాం చెప్పండి మా ఫాదర్కి? ఆలోచన చేయండి. మరి అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చేస్తే ఈరోజు ఖాందాన్లో హిస్టరీ క్రియేట్ అవుతుందా లేదా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చెప్పండి, ఈరోజు అభిషేక్ గురుజీకి మహా అంటే ఎంత పెట్టి చదివించుంటాం సార్? ఆలోచన చేయండి. ఒకరోజు చాలా మంది, ఈరోజు రవీందర్ గురుజీ ఉన్నాడు, బీటెక్లు చేసిండ్రు, ఎంబీఏలు చేసిండ్రు, వీళ్ళందరూ బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పెట్టిన ఖర్చు వాళ్ళ ఫాదర్ మహా అంటే 10-20 లక్షలే. కానీ ఈరోజు చెప్పండి, వాళ్ళకు నెలలో సంపాదిస్తున్నారు 10-20 లక్షలు. అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం. కరెక్టా కాదా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంతా ఉందన్నమాట. ఈరోజు బీటెక్లు ఎంబీఏలకి 10-20 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు చదివిస్తే, ఈరోజు బయటికి వెళ్ళి 15,000కి ఉద్యోగం చేస్తే ఆలోచన చేయండి, మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాళ్ళ ఫాదర్ని డబ్బులు అడుగుతున్నాడు ఆ పర్సన్ ఈరోజు అమీర్పేటలో ఉండి. కరెక్టా కాదా? ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేది. అదే టైంలో కనుక తను ఇదే కాదు, ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసినా ఈరోజు కొన్ని కోట్లు వస్తాయి. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళ ఫాదర్ తను చదివించకుండా ఈరోజు తను కూర్చున్న దగ్గర తినొచ్చు. కానీ అది కాదని మన ఫాదరు వాళ్ళ పైన ఖర్చు పెడుతున్నాడంటే కారణం ఏంటి? రేపొద్దున అబ్బాయి నాకు, రేపొద్దున ఫ్యూచర్ మొత్తం నాకు ఉంటాడని చెప్పి. మరి దానికి తగ్గట్టుగా ఉన్నారా? చాలా మంది ఆలోచన చేయండి. బయట 20,000, 30,000 కాలర్ ఎగరేస్తుంటారు. 20,000, 30,000, 20,000 ఈరోజు ఏం లేదు. 25 ఏళ్ళు, 40 ఏళ్ళు వెనుకబడిపోన్నాం. రానున్న రోజుల్లో 2050లో 20 లక్షలు లేని నడుస్తలేదు అంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారంగా. ఒకసారి చూసుకుంటూ పోతే 50 ఏళ్ళు వెనుకబడి ఉంటాం. 50 ఏళ్ళు వెనుకబడితే ఏమైతే తెలుసా పరిస్థితి? మన తాతల తండ్రులు కనీసం ఎకరాల్లో కొనేవాళ్ళు పొలాలు, ఇప్పుడు మనం గజాల్లో కూడా కొనలేకపోతున్నాం. రేపు పొద్దున సెంట్లో కూడా కొనలేం. అలాంటి పరిస్థితులు అయిపోతుంది. కాబట్టి ఇది మంచి రైట్ టైం, రైట్ చాయిస్ అనమాట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పటికి కూడా ఇంకెవరైనా ఉంటే కూడా, మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుకొని ఉంటే కాల్ చేయండి, వాళ్ళకి అర్థం చేపియండి, కూర్చోబెట్టి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేపియండి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ వల్ల 2-3 సంవత్సరాలు నిలబడితే 40-45 ఏళ్ళు రిటర్న్ తీసుకోవచ్చు. తను 45 ఏళ్ళు 40 లక్షలు కూడా రిటర్న్ వచ్చేస్తే తనకి రిటర్న్ 45 ఏళ్ళు ఖర్చు పెట్టేది కూడా. ప్లస్ దాంతో పాటు తన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టమైపోతుంది ఉద్యోగంలో. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల 2-3 సంవత్సరాల్లో 100% అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు వీళ్ళు కాదు, వీళ్ళు లేరు, వీళ్ళు అనకుండా మన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేద్దాం. 100% నేను కూడా డిసైడ్ అయిపోయినా, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేసి ప్రతి ఒక్కరిని డైరెక్ట్ సెల్లింగ్లో ఎంటర్ చేద్దాం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి క్లారిటీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ కోటి ధన్యవాదాలు గురుజీ. ఈ రోజు 100% 3 ఫీట్ వల్ల చాలా మందికి అర్థమైపోయింది, చాలా మందికి నాలెడ్జ్ కూడా వచ్చేసింది. ఈ రోజు నుంచి ఇంకా బిజినెస్ చాలా సూపర్ గా చేసేస్తారు అందరు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ గురుజీ. రైట్. మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు సార్? ఒక 30 సెకండ్స్ చెప్పండి. కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను సార్. నా జాబ్ లైఫ్ వచ్చేసి 15 ఏళ్ళు చేశాను అనమాట. నేను లోన్స్ చేయించేవాడిని. అంటే మాకు అక్కడ ఏంటంటే సొంతంగా లోన్స్ చేయలేక, చాలా మందికి తెలుసు సొంతంగా లోన్స్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. 3 ఫీట్ లో మాకు ఫైల్స్ ఇచ్చేవాళ్ళు, మేము వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చి వాళ్ళకి లోన్స్ ప్రాసెస్ చేయించేవాళ్ళం అనమాట. అలా నేను ప్రతి నెల మినిమం 100 నుంచి 150 మెంబర్స్ ఫైల్స్ కలెక్ట్ చేసి వాళ్ళకందరికీ లోన్ ప్రాసెస్ చేపిస్తుంటే, టికెట్ సైజ్ ఒక 50,000, 1,00,000, 2 లక్షలు, 5, 10, 15 లక్షలు కూడా టికెట్ సైజ్ ఉంటుండే. టికెట్ సైజ్ అంటే లోన్ ఇప్పించడం అనమాట. కొందరు 5 లక్షలు తీసుకుంటారు, కొందరు 10 లక్షలు తీసుకుంటారు, కొందరు 15 లక్షలు కూడా తీసుకుంటారు. కానీ అదంతా కంపెనీకి కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుండే, నాకు మాత్రం ఫైల్ కౌంట్ మాత్రమే ఉంటుండే. నేను ఎన్ని ఫైల్ చేస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను ఎందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ మీకు చెప్తాను. నెలకి 100 నుంచి 150 ఫైల్ కలెక్ట్ చేస్తే, నేను 100 ఫైల్ డిస్బర్స్ అయితే నాకు వచ్చేది ఓన్లీ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ మాత్రమే. అంటే ఒక సంవత్సరంలో 1200 ఫైల్ కలెక్ట్ చేస్తాను. 15 సంవత్సరాల్లో ఎన్ని వేల ఫైల్ కలెక్ట్ చేసిటో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే నియర్లీ అబౌట్ సంవత్సరానికి 1000 వేసుకున్న 15 సంవత్సరాల్లో 15,000 మందిని 15,000 మందికి నేను లోన్స్ చేపిస్తే నాకు వచ్చింది ఓన్లీ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ మాత్రమే. దీనికి క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 15,000 మందిని నేను కలవాలంటే నాకు తెలిసి ఒక 30-40 వేల మందిని కూడా కలిసి ఉంటాను నేను. మరి 15,000 మంది కలిసినందుకు నాకు శాలరీ వచ్చింది, శాలరీ వచ్చింది అంతే, ఇన్సెంటివ్ మాత్రమే వచ్చింది. ఈ రోజు నేను బయటకు వచ్చేస్తే 0. కానీ ఇదే వరకు మీకు అందరికీ తెలిసి ఈరోజు అభిషేక్ గురుజీ 2013లో సింగిల్ టైం షాపింగ్ చేసుకొని వచ్చాడు. తను కూడా సేమ్ నాలాకనే కలిసాడనమాట. 10 మందిని కలిసి ఉండొచ్చు, 100 మందిని కలిసి ఉండొచ్చు, 1000 మందిని కలిసి ఉండొచ్చు. కానీ ఆ 1000 మంది ఈ రోజు ఇదే బిజినెస్ నుంచి 2013 నుంచి స్టార్ట్ చేసిన తను ఈ రోజు 2024 7 లక్షల నెట్వర్క్ అయిపోయింది. 7 లక్షల నెట్వర్క్ అంటే ఆలోచన చేయండి. ఈ రోజు 2013లో స్టార్ట్ చేసిన తనకి ఈ రోజు ఇదే బిజినెస్ నుంచి 7 లక్షల నెట్వర్క్ వచ్చింది.
నెట్వర్క్ 7 లక్షలు కాదు, రేపు పొద్దున 2017 వరకు 10,000 అయిన నెట్వర్క్ ఈ రోజు 2024 వరకు 7 లక్షల నెట్వర్క్ అయింది. అండ్ ఈ రోజు 20 కోట్ల ఇన్కమ్ సంపాదించుకున్నాడు. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ముందుకు వెళ్తూనే ఉంటది కానీ ఎక్కడికి ఆగదనమాట. మరి రెండిట్లో డిఫరెన్స్ చూడండి. నేను చేసిన పనిలో బ్యాంక్ కంపెనీకి వెళ్ళిపోతుంది, అంటే బ్యాంక్ వెళ్ళిపోతుంది, అక్కడ కోట్లలో టర్న్ ఓవర్ జరుగుతుంది, కానీ నాకు మాత్రం శాలరీ వస్తుంది. కానీ ఈరోజు గురుజీ చేసిన పనిలో సేమ్ నెట్వర్క్, అక్కడ నెట్వర్కే ఉంది, ఇక్కడ నెట్వర్కే ఉంది. కానీ ఇక్కడ నెట్వర్క్ లో ఏం జరిగిందని అంటే టీమ్ డూప్లికేషన్ అవుతూ చాలా మంది డైమండ్స్ అవుతూ, డబుల్ డైమండ్లు అవుతూ, వీనస్లు అవుతూ, మెర్కుర్లు అవుతూ ఈ రోజు బ్రదర్ క్రౌన్ అంబాసిడర్ అయిపోయాడు అనమాట. అభిషేక్ గురించి మీకు అందరికీ తెలుసు. ఈ రోజు 150+ డైమండ్లు అయిపోయారు. ఈ నెట్వర్క్ కంటిన్యూగా 3 జనరేషన్ వరకు పోతూనే ఉంటది. మరి రెండిట్లో డిఫరెన్స్ కనిపించింది. మరి ఉద్యోగంలో చేస్తున్న నాకు నెట్వర్కే ఉంది, కానీ ఏం జరిగిందంటే వెనకకి తిరిగి చూసుకుంటే ఒక స్ప్లెండర్ ప్లస్ బండి తప్ప వేరే ఏం లేదు. కానీ అదే గురుజీకి వెనకకి తిరిగి చూసుకుంటే ఏముంది ఈ రోజు అంటే ఒక బలెనో కార్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక BMW కార్ ఉంది, ఒక విల్లా ఉంది, ఈ రోజు 7 లక్షల నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ జీవితకాలం కాదు 3 తరాలకు ఇన్కమ్ తెచ్చి పెడుతుంది అనమాట. అంటే ఇది 2 డిఫరెన్స్ ఇక్కడే మీకు కనిపించేస్తుంది క్లియర్ గా. ఇది క్లారిటీ వచ్చేసింది అనమాట 100%. అందుకనే జాబ్ రిజైన్ చేశాను, కంప్లీట్ గా దీంట్లో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వర్క్ చేస్తూ ఇదే బిజినెస్ నుంచి నియర్లీ అబౌట్, నాకు కూడా ఈ రోజు మీకు అందరికి తెలుసు, ఈ రోజు నియర్లీ అబౌట్ 6 లక్షల బీవీ జరిగిపోయింది ఆల్రెడీ. రైట్, ఎంతో మంది టీం ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు కూడా. రైట్, ఈ రోజు ఆల్రెడీ మంచి పొజిషన్ లో ఉన్నాం. 100% ఇదే బిజినెస్ నుంచి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. 15 ఏళ్ళు వర్క్ చేస్తే 10,000 మొబైల్ కొనాలంటే ఆలోచన చేసి మేము ఈ రోజు 1,80,000 మొబైల్ కొని వాడుతున్నామనంటే అర్థం దానికి ఒకటే, ఈ రోజు 100% డైరెక్ట్ సెల్లింగ్ లో ఫీచర్ ఉంది. అండ్ 15 ఏళ్ళు వర్క్ చేస్తూ పాస్పోర్ట్ కూడా తీసుకోలేదు, సేఫ్ షాప్ లో వర్క్ చేసి ఈ రోజు పాస్పోర్ట్ తీసుకోవడం కాదు, రష్యా ట్రిప్ కూడా వెళ్ళొచ్చు అనమాట. 7 ఫ్లైట్స్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాం, 7 ఫ్లైట్స్ ఎక్కిపోయొచ్చు అనమాట. రష్యా ట్రిప్, బుల్లెట్ ట్రైన్ కూడా ఎక్కినాం అనమాట. అంటే ఇదంతా కారణం ఒకటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓన్లీ డబ్బే కాదు, ఓన్లీ ఇన్కమే కాదనమాట, దీంట్లో ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది, లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుజీ, కొట్టి ధన్యవాదాలు గురుజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్ సార్. మరి ఫైనల్ గా న్యూ బ్రాండ్ డైమండ్ లీడర్ మిస్టర్ తిరుపతి సార్ మాట్లాడతాడు. వెల్కమ్ సార్, తిరుపతి సార్. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు లిస్ట్ గురించి అందరు మాట్లాడింది గురుజీ, అండ్ అవి ఎలాగో మనం రెగ్యులర్గా కూడా రిమైండ్ చేస్తుంటాం, ట్రైనింగ్లో కూడా చెప్తుంటాం. కాబట్టి అందరికి అర్థమైపోయింది లిస్ట్ ఎక్కడెక్కడి నుంచి దొరుకుతుంది అని చెప్పేసి. బట్ ఒక రెండే పాయింట్స్ చెప్తాను. కొంతమంది 3 feet అని చెప్పేసి అన్నారు. బట్ అది మైండ్లో వేసుకొని ఇంకా ఇప్పటి నుంచి 3 feet రూల్ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లా అని చెప్పేసి ఓన్లీ 3 feet పైన డిపెండ్ అవ్వద్దు. ఫస్ట్ ఫోకస్ అనేది హార్ట్ లిస్ట్ పైన, అంటే మన ఫ్రెండ్స్ క్లోజ్ రిలేషన్ని దూరం పెట్టకుండా ఫస్ట్ వాళ్ళకి చేస్తూ 3 feet అనేది ఓకే సైడ్ బై సైడ్ ట్రై చేస్తాం. బట్ అట్లా కాకుండా ఓన్లీ 3 feet వాళ్ళు వచ్చిన వాళ్ళు గట్టిగా చేస్తారని చెప్పేసి చెప్పడంతో ఫ్రెండ్స్ రిలేషన్ పక్కన పెట్టి 3 feet పైన మాత్రం ఫోకస్ చేస్తారు. లేదు, అది బోనస్, ఇక బోనస్ 3 feet అనేది బోనస్ అంతే. కాబట్టి గురుజీ వాళ్ళు చెప్పింది కదా 3 feet వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పేసి కొంతమంది చూస్తే అక్కడక్కడ ఫ్రెండ్స్కి రిలేషన్కి టచ్ కూడా చేయరు. లేదు సార్ మా ఫ్రెండ్స్ మా రిలేషన్ మీరు చెప్పిందిగా రారన్నారు కదా, అందుకే 3 feet ట్రై చేసాను అంటారు, చక్కర్లో పడిపోతూ ఉంటారు అనమాట. 3 feet అనేది బోనస్ అంతే. ఫస్ట్ మన ఫ్రెండ్స్ రిలేషన్కి మనం చెప్తూ 3 feetలో ట్రై చేయడం. ఓకే, రెండోది అందరికీ తెలుసు ఇట్లా ట్రై చేస్తే లిస్ట్ వస్తుందని కూడా తెలుసు. ఓకే, చెప్తూ ఉంటారు, జూమ్లో చెప్తారు, బయట చెప్తుంటారు, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. ఓకే, నో ఇంప్లిమెంటేషన్. వికాస్ గురించి అంటారు కదా, జ్ఞాన్ దేనేకే కई लोग ज्ञान देने के रहते लेकिन खुद के इस्तेमाल करने के नहीं रहते. అంటే జ్ఞానం ఇవ్వడానికి వస్తుంది, అంటే ఇట్లా చేస్తే వస్తుందని తెలుసు, బట్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయరని చెప్పేసి అంటుంటారు. సో మనకు ఇంత లిస్ట్ ఉంటుందని తెలుసు, మన మొబైల్ కాస్ట్ ఎంత అంటే 20,000 30,000 అంటారు. మన మొబైల్ కాస్ట్ లిస్ట్ పరంగా చూసుకుంటే కొన్ని కోట్ల వాల్యూ ఉంటుంది మన మొబైల్ కాస్ట్. బట్ అది తెలిసి కూడా ఓకే ఇవ్వడానికి తయారవుతుంటారు, చెప్తూ ఉంటారు ఇట్లా చేస్తే వస్తుందని చెప్పేసి, బట్ ఇంప్లిమెంట్ చేయరు. లిస్ట్ ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా తయారు చేయొచ్చు, 3 feetలో ట్రై చేయొచ్చు, వస్తారు, ఎంతోమంది చేసిండ్రు అని కూడా తెలుసు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ బట్ ఇంప్లిమెంటేషన్లో వెనకబడిపోతుంటారు. ఇంప్లిమెంటేషన్ చేయండి అంటారు కదా, మనం ఏదైనా కానీ మనం తెలుసుకున్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. కానీ ఊరికే వచ్చి మనం జూమ్లో చెప్తున్నాం, లేకుంటే ఆ టీంకి చెప్తున్నాం, మనమే ఇంప్లిమెంట్ చేస్తలేమంటే వర్కౌట్ కాదు. చెప్పడానికి కాదు, మనం ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇది మాత్రం చెప్పాలనుకున్నా. ఓకే, సో కొంతమంది చెప్తూ ఉంటారు, ఎవ్రీడే వస్తుంటారు, చెప్తూ ఉంటారు, బట్ నో రిజల్ట్. కారణం ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు, ఖాళీ చెప్పడానికి మాత్రం ఉంటుంటారు అనమాట. ఛాన్స్ ఇచ్చినామంటే ఇక ఫుల్గా చెప్తూ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తుంది. ఎంతోమంది ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు, చాలామంది ఈరోజు మాట్లాడింది జూమ్లో. కాబట్టి లిస్టుకు ఉన్న పవర్ అంతే. ఓకే, మన మొబైల్ కాస్ట్ అనేది చాలా వాల్యూ, కొన్ని కోట్లతో సమానం మొబైల్ కాస్ట్. ఎందుకంటే ఇందాక నరసింహ సార్ చెప్పిండు, ఒక్కొక్క వ్యక్తికి 18,000 20,000 జీతం ఇచ్చి లిస్టును కలెక్ట్ చేస్తున్నారు. అలాంటిది మన మొబైల్లోనే లిస్ట్ ఉంది, ఎన్ని కోట్లు వాల్యూ చెప్పండి.
ఓకే, ఒక్కొక్క నంబర్ కొన్ని కోట్లతో సమానం, బట్ మనం దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రాపర్గా అర్థం చేపించేతో ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. అది ఒకరు నిజం గురించి మేము HDFC బ్యాంక్ లో డేటా కలెక్ట్ చేస్తారు, దాన్నే డేటా అంటారు అనమాట. ఆ డేటా కలెక్ట్ చేసి మీకు కాల్స్ వస్తాయి. మనకు అందరికి ఈరోజు కాల్స్ వస్తున్నాయంటే కారణం అదే, డేటా అంటారు దాన్ని. ఆ డేటాను 20,000 పెట్టి కొని ఆ లిస్ట్ అంతా తీసుకొని నెంబర్లన్నీ తీసుకొని మేము కాలింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. కాలింగ్ చేసి వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తాం. దానికి డేటా అంటారు అనమాట. ఓకే గురించి. డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట, సాలరీస్ ఇచ్చి డేటా కలెక్ట్ చేస్తారు, బట్ మా బై డిఫాల్ట్ మన దగ్గరనే డేటా ఉంది, బట్ దాన్ని యూజ్ చేయడం ప్రాపర్గా తెలియకపోవడం అంతే. బట్ ఈరోజు వచ్చేసి క్లారిటీ వచ్చేసింది, అందరు కూడా చాలా ఎక్సలెంట్గా క్లారిటీ వచ్చేసింది. అండ్ మొబైల్కి పని చెప్తారు ఈ రోజు నుంచి, 100% పని చెప్తారు. థ్యాంక్ యూ గురుజీ. అండ్ ఈరోజు మంచి సెషన్, అండ్ 100% ఇది ప్రతి ఒక్క పర్సన్కి అవసరం అనమాట. ఓకే, డబ్బులు ఎక్కడో లేవు, మన లిస్ట్లోనే ఉన్నాయి, వేరే ఎక్కడో లేదు, ఓన్లీ మన లిస్ట్లో మాత్రమే డబ్బులు ఉన్నాయి. అభిషేక్ మా గురుజీ లిస్టుకు పని చెప్పకుండా, మొబైల్కి పని చెప్పకుండా, ఒక నంబర్ తీయకుండా, రవీందర్ గురుజీ నంబర్ తీయకుండా ఉండింటే ఈరోజు కొన్ని కోట్లు సంపాదించకుండే. ఒకే ఒక నంబర్ కాస్ట్ ఈరోజు కొన్ని కోట్లు అనమాట. కాబట్టి ఆ విధంగా దాని వాల్యూ మనకు తెలియక, అంతకుమించి ఏం లేదు, దాన్ని ప్రాపర్గా అర్థం చేయించక మన దగ్గర ఇప్పటి కూడా స్టిల్ నేను చూస్తాను గురించి ఫీల్డ్లో వెళ్ళి, వాళ్ళ మొబైల్లో మస్తు నంబర్లు ఉంటాయి, బట్ చెప్పలేక, అంటే బయట ట్రై చేస్తుంటారు, రోడ్ల మీద ట్రై చేస్తుంటారు, ట్రై చేయొచ్చు, బట్ మొబైల్ ఎన్ని నంబర్లు అంటే అన్ని నంబర్లు ఉంటాయి. ప్రతి ఒక్క లీడర్, ఏ ఒక్క పర్సన్ కూడా 100% ప్లాన్లు చెప్పాడు, చెప్పలేకుంటాడు, చెప్పకుండా డైమండ్ అవుతాడు, బట్ అది దాని వాల్యూ తెలియక ఓకే మాటకు పోయి సో ఇలా చేస్తుంటారు అనమాట. థ్యాంక్ యూ గురుజీ, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, ఈరోజు మంచి నాలెడ్జ్ వచ్చింది అండ్ మంచి సెషన్ ఈరోజు కూడా. థ్యాంక్ యూ గురుజీ. తిరుపతి సార్కి, తిరుపతి సార్ చెప్పినట్టు రియల్గా సార్ మేము కూడా గురించి చెప్తే 150 లిస్ట్ రాసినాం స్టార్టింగ్లో. 150 లిస్ట్ రాసిన 150లో 50 మెంబర్స్ చెప్పే లోపలనే 500 టీం క్రాస్ అయిపోయింది, అట్లా అయిపోయింది అనమాట ఆటోమేటిక్గా. ఇంకా ఆ లిస్ట్ ఇంకా ఇప్పటికీ మీరు అన్నట్లు చెప్పండి చాలా ఉంది. రైట్, ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి లీడర్ ఒక ఫోటోతో సహా మనకు షేర్ చేయడం జరిగింది, చూడవచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందే సేవింగ్ గురించి మనం మాట్లాడినాం. ఓకే, ఆ విధంగా ఫస్ట్ సేవింగ్ తీపించుకొని 1 సెకండ్ వచ్చింది గురుజీ, ఆల్రెడీ సార్ ఉన్నాడు, కృష్ణారెడ్డి సార్ వీడియో వచ్చింది, వీడియో కూడా షేవింగ్ తీపించుకొని ఇది ఇట్లా వస్తుంది, ఒక్క నిమిషం. రైట్, ఈ విధంగా షేవింగ్ తీపించుకొని ఐడి కొట్టించిండు అనమాట, పేమెంట్ కూడా తీసుకున్నాడు, చూడొచ్చు. ఓకే, అంటే డిసైడ్ అయిపోయిండు, వీడియో షేవింగ్ చేసుకునే ముందే డిసైడ్ అయిపోయింది, సార్ నేను ప్లాన్ చెప్తాను, ఐడి చేస్తాను, ఐడి చేస్తాడని డిసైడ్ అయిపోయిండు. షేవింగ్ చేయించుకొని ఇక ఈ విధంగా డేటా ఫామ్ అమౌంట్ కూడా తీసుకోవడం జరిగింది, పేమెంట్ కూడా తీసుకున్నాడు అనమాట. రైట్, సూపర్. ఈ విధంగా ప్రూఫ్స్ ఎంతోమంది అనమాట ఇంప్లిమెంట్ చేస్తూ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కృష్ణారెడ్డి సార్ టైం కూడా ఎక్కువైంది కాబట్టి మనకు నెక్స్ట్ సెషన్లో మీరు మాట్లాడతారు. ఓకే, రేపు కూడా లిస్టు అవసరమైతే కంటిన్యూ చేద్దాం. ఓకే, లిస్టు ఎంతమందికి ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది ఇంతమంది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, గ్రేట్, కంగ్రాచులేషన్. అండ్ మరి ఈ రోజు కూడా క్లోజింగ్ డే లాగా భావించి, ప్రతిరోజు క్లోజింగ్ డేగా భావించి ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ లిస్టుతో ఎక్కువ రిజల్ట్ తీసుకోవాలని విజ్ చేస్తూ అందరికి ఆల్ ది బెస్ట్. మరి ఈ వీక్ అందరు కూడా ఫస్ట్ బిగ్ చెక్ తీసుకోవాలి, అందరు కూడా అట్లా కమిట్మెంట్ తీసుకోండి. అందరికి ఆల్ ది బెస్ట్. లో డైమండ్ స్లోగన్తో మిస్టర్ కృష్ణారెడ్డి సారే క్లోజ్ చేస్తాడు. వెల్కమ్ సార్. లేదు మాకు ఒక నిమిషం నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. నేను 3 ఫీటర్లో జరిగిందనమాట, తన మాటలు చెప్తాను అడిగి ఉన్నాడు. మురళీధర్ సార్ ఒక్కసారి మీరు తీసుకోండి, ఏం జరిగింది ఒకసారి చెప్పండి, మీ టాపిక్, మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు షేప్లోకి. సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ 1,40,000 శాలరీ వస్తుంది, ఫుల్ టైం ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా వచ్చారని ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాడు. మురళీ సార్. మురళీ సార్, మురళీధర్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్, యాక్చువల్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను గురూజీ, నాది డే బై డే డ్యూటీ. అయితే నేను యాక్చువల్గా అంతకుముందు రియల్ ఎస్టేట్ చేస్తుంటే, రియల్ ఎస్టేట్ లో మా ఫ్రెండ్ తో నేను మాట్లాడుతూ పర్సంటేజ్ గురించి మాట్లాడేవాడిని. మాట్లాడుతూ ఉన్న క్రమంలో కృష్ణారెడ్డి గురూజీ యాక్చువల్ కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మేము మాట్లాడుకుంటున్నప్పుడు కలిశాడు గురూజీ. ఆ కలిసినప్పుడు మాకు ఏం మాట్లాడుకుంటున్నారు సార్, ఏదో పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అని అడిగాడు. అడగడంతో ఈ విధంగా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ గురించి అని చెప్పేసి అని చెప్తే, సార్ మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఒకటి చెప్తా వింటారా అని చెప్పేసి అంటే, ఓకే వింటాం చెప్పండి అని అన్నాం. అయితే కృష్ణారెడ్డి గురూజీ, సార్ మీ నంబర్ ఇవ్వండి, ఇంటికి వచ్చి చెప్తాను నేను అని చెప్పేసి అంటే, లేదు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, ఇక్కడే చెప్పండి అని చెప్పాము. చెప్పారు. చెప్పిన తర్వాత
ఎంబడే మళ్ళీ నెక్స్ట్ డే వెన్యూ ఉంది సార్, సండే రోజు. ఆ సండే రోజు నాకు డ్యూటీ ఉంది, మా ఫ్రెండ్ వెన్యూకు అటెండ్ అయ్యిండు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ ఐడి చేసిండు, నేను కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే డ్యూటీ ఉండడం వల్ల డ్యూటీకి వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మండే రోజు మా ఫ్రెండ్ ఏమో సండే రోజు వెన్యూకి వెళ్ళి ఆల్రెడీ ఐడి క్రియేట్ చేశాడు. నేను మండే రోజు వచ్చి మండే వచ్చిన తర్వాత ఐడి క్రియేట్ చేశాను. అయితే ఒక్క పర్సన్ డిఫరెంట్ కావడం వల్ల ఏం జరిగింది అని అంటే, మా ఫ్రెండ్కు దగ్గర కింద టీము ఒక 50 మంది టోటల్ గా అయిపోయారు. అదే నేను కనుక ప్లాన్ ఎంబడే ఇమీడియట్ గా ఐడి కనుక క్రియేట్ చేసి ఉంటే ఆ టీం మొత్తం నా కిందికి వచ్చేది. ఇంత డిఫరెంట్ ఉంటుంది ఒక్క పర్సన్ డిఫరెంట్ కావడం వలన. ఆ విధంగా మేము ప్రీఫిట్ రోల్లోనే కలిసాము, ఈ విధంగా ఐడి చేశాం సార్. కానీ ఫుల్ కమిట్మెంట్ తోనే ఉన్నాం సార్, బిజినెస్ చేయాలని చెప్పేసి 100% చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జయహోమ గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు జయహోమ గురుజీ. రైట్ సార్, క్లోజింగ్ కూడా చేయండి సార్, నిన్నదంతా క్లోజ్ చేయండి సార్ మీరు. 1 సెకండ్ సార్, చెక్ కూడా షేర్ చేస్తున్నా. ఓకే, 3 ఫీట్ ద్వారా వచ్చిన వ్యక్తి కూడా ఇట్లా చెక్స్ తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 1 సెకండ్. ఓకే, 7,000 ర్యాంక్ అచీవ్మెంట్ తీసుకుంటూ ఓకే 7,000 రూపీస్ చెక్ కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ వీక్. గ్రేట్, కంగ్రాచులేషన్ సార్. ఇదే ఎఫర్ట్ పెట్టి ఇంకా బిగ్ చెక్స్ తీసుకోవాలి అండ్ కాంటెస్ట్ కూడా అచీవ్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. రైట్, థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. కృష్ణారెడ్డి సార్ మీరు చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ టైగర్స్ అందరికి. థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి 3 ఫీట్ రూల్ చాలా పవర్ఫుల్, మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త లిస్ట్ వస్తుంది, కొత్త ఏరియాలో టీం తయారవుతుంది. నేనైతే 3 ఫీట్ రూల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వస్తున్న వ్యక్తినైనా సరే, ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విధంగా అయినా సరే, టీ పాయింట్లు అయినా సరే, నేను ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఇంకో ఆప్షన్ తయారు చేసుకోవడానికి ట్రై చేస్తుంటా ఖచ్చితంగా. వాళ్ళనే బిలీవ్ చేయను, ఇంకో ఆప్షన్ కూడా తయారు చేసుకుంటా కంపల్సరీ. 3 ఫీట్ రూల్ చాలా పవర్ కాబట్టి లిస్టుతో పాటు 3 ఫీట్ రూల్ కూడా ఫాలో చేయండి. 3 ఫీట్ రూల్ వెంటనే గారు, బట్ కొద్దిగా వాళ్ళని అప్పుడే వెంటబడితే రిజెక్షన్ ఎక్కువ జరుగుతాయి. కొద్దిగా మనం స్టేటస్ పెడుతుంటే, కొంతమంది స్టేటస్ పెట్టారు అనమాట. స్టేటస్ పెట్టకపోతే వాళ్ళ నెంబర్ ఫీడ్ చేసుకొని మన నెంబర్ వాళ్ళని ఫీడ్ చేసుకుంటే స్టేటస్ చూడడం ద్వారా కూడా బిజినెస్ ఎక్కువ వాళ్ళే ఫాలో అవుతారు. మనం చెప్పే అవసరం కూడా లేదు. చాలా మంది అట టిఫిన్ల కాడ నాదా ఓపెన్ చేస్తే 3 ఫీట్ ఓపెన్ చేస్తే నియర్ బై ఒక 150 మెంబర్స్ అబ్బో 3 ఫీట్ వాళ్ళు ఉన్నారు. ఇంకా రాపిడో బుక్ చేసుకున్నా, ఏం బుక్ చేసుకున్నా కూడా టాపిక్ జరుగుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటాం, ఇంకా పోతూనే ఉంటాం. ఏముండదు, ఇంకా సేఫ్ షాప్ తప్ప వేరే ఉండదు. ఏం చదువుకున్నాం, ఎక్కడ ఏం ఏరియా బెస్ట్ ఆపర్చునిటీ ఒకటి ఉంది అని చెప్పడం, నెంబర్ ఇవ్వడం, సరే సార్ అనడం. వాళ్ళు వాట్సాప్ ఫీడ్ చేసుకున్న వెంటనే మా ప్రొఫైల్ చూసి సార్ మీరేంటి సార్ మా బండి మీద ఎక్కారా అని కూడా అడిగారు కొంతమంది. ఆ ఫోటో పిక్ చూసి, డీపీ చూసి కూడా. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. దాన్ని మనం కన్విన్స్ చేసి టీం తీసుకొస్తే 100% సక్సెస్ అవుతారు. రైట్, ఆల్ ది బెస్ట్ అందరికి, కంగ్రాచులేషన్. రేపు సండే ట్రైనింగ్లు జరగబోతున్నాయి, ట్రైనింగ్లు జరగబోతున్నాయి మా టీంలు అందరికీ. అందరు ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోవాలని అందరికి చెప్తున్నాను. దాంతోపాటు రైట్ క్లోజింగ్ చేద్దాం, మీటింగ్ కూడా టైం చాలా అయింది. అందరూ ఒకసారి పిడికలు బిగించండి. ఓకే, కొంతమందికి వన్ మంత్ ఎక్స్టెన్షన్ కాంటెస్ట్ వచ్చింది కాబట్టి బ్యాంకాక్ గెలవడానికి ఫ్రెషర్ వాళ్ళకి అందరికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ గో బ్యాంకాక్. ఆమె బ్యాంకాక్ ట్రిప్ వచ్చేవారు. గో డైమండ్, గో డైమండ్, యూనివర్సల్ క్రోన్ అంబాసిడర్, డైమండ్. థ్యాంక్ యూ అందరికి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురూజీ, కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, కోటి ధన్యవాదాలు గురూజీ. గో డైమండ్ అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా గురూజీ. సండే వెన్యూ కూడా ఉంటుంది, వెన్యూ కూడా యూజ్ చేసుకోవాలి. రేపు వెన్యూ కూడా ఉంటుంది. ఎక్కువ మందిని వెన్యూలో